దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. ఉదయకాల సమయం ముందు పరిశుద్ధ ఆత్మదేవుడు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడును గాక. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట మరలా చదవండి. ఆ మంచి మాట మరలా చదవండి. అపోస్తలుడైన పౌలయ్య తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచెను. ఒక్క మాట చాలు. నన్ను విడిచెను. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచెను. పౌలయ్య యొక్క ఆత్మీయ కుమారుడు దేమా పౌలయ్య యొక్క ఆత్మీయ కుమారుడు. ఈ దేమాను గురించి ఆత్మీయ తండ్రి, ఆధ్యాత్మికంగా కన్న తండ్రి అతని గురించి మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, అతని గురించి మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, అతడు ఇహలోకమును స్నేహించి నన్ను విడిచెను. అపోస్తుడైన పౌలయ్య ఒక దైవజనుడు కదా, ఒక ఆత్మీయ తండ్రి, అతని దగ్గర శిష్యుడు దేమా. ఈ పౌలయ్య ఎలాంటి వారయ్య అంటే దైవజనుడు. ఈయన గురించిన ప్రత్యక్షత ఏంటంటే, ఆయనే తన గురించి మాట్లాడుకున్నాడు కదా. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న 13వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుకున్న వచనాలు 7వ వచనం నుండి మరలా మీరు జాగ్రత్తగా చదవండి. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని, నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా గుర్తుపట్టండి. మీరు ఏ దుష్కార్యమును చేయకూడదని దేవుని ప్రార్థించుచున్నాము. మేము దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనపడవలెనని కాదు. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు. మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలయ్య ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని మేము ప్రార్థిస్తున్నాము. మేము యోగ్యులమై మీ ఎదుట కనబడవలనని కాదు, కానీ ఒకవేళ మీ ఎదుట మేము భ్రష్టులమై ఉన్నను మీరు మాత్రము మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీయూ చెయ్యనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. ఆమేన్ చెప్పండి. సత్యమును మీరి మేమేది చేయట్లేదు, కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉన్నారని మాకు తెలిస్తే మేమేం చేస్తాం? దీని నిమిత్తమే, ఆ మాట రౌండ్ చేసుకోండి, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు నాకు అధికారము అనుగ్రహించును. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పక్క పేజీ తిప్పండి, 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయంలోనికి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, అపోస్తలుడైన పౌలయ్య చెప్తున్న మాటలు 3వ వచనంలో కూడా వెళ్ళండి. ఇదే 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరుల దారుమై నడుచుకున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పౌలయ్య చెప్తున్న శ్రేష్టమైన మాట, మేము శరీరదారులుగా ఎదుట ఉన్నను మేము యుద్ధము చేయనది శరీరానుసారంగా యుద్ధము చేయట్లేదు, కానీ మేము ఎలా యుద్ధం చేస్తున్నామంటే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములతో మేము యుద్ధం చేయుచున్నాం. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములతో, శరీర సంబంధమైన యుద్ధోపకరణములతో కాదు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నాం. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్నవాడు పైకి సౌందర్యంగా ఉండొచ్చు, ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ
పౌలయ్య అంటాడు, మా బాహ్య పురుషుడు అంతకంతకి క్షీణించుచున్నను. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మా బాహ్య పురుషుడు అంతకంతకి క్షీణించుచున్నను. మేము బలహీనులమై ఉన్నను, మీరు బలవంతులై ఉండాలని. మేము భ్రష్టులమై మీ ఎదుట కనబడినను, మీరు మేలైనదే చేయాలని. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుని ఆత్మ సంబంధమైన యుద్ధములు చేయుచున్న ఓ దైవ సేవకునికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే కట్టడానికి అధికారం ఇచ్చారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ అధికారం ఇచ్చారు చెప్పండి? కట్టుటకే గాని పడగొట్టుటకు దేవుడు మాకు అధికారము ఇవ్వలేదు. కట్టుటకే గాని దేవుడు మాకు పడగొట్టుటకు అధికారము ఇవ్వలేదు. దేవుడు మాకు ఇచ్చిన అధికారం ఏంటంటే ఒక వ్యక్తిని కట్టాలని, ఓ కుటుంబాన్ని కట్టాలని, ఓ సంఘాన్ని కట్టాలని. కట్టుటకే దేవుడు మాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, దేనికి ఇచ్చాడట దేవుడు అధికారం? ఒక ఆత్మీయునికి లేదా ఒక సేవకునికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే కట్టే అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. చెప్పండి, ఏ అధికారం ఇచ్చాడు? కట్టే అధికారం ఇచ్చాడు. పడద్రోయివాడు సైతాను. బైబిల్లో ఒక మాట ఉంది, పడిపోయిన దావీదు గుడారమును దేవుడు మరలా కట్టించాను. ఆమేన్. పడిపోయిన దావీదు గుడారమును దేవుడు మరలా కట్టించాను. కట్టించాను. దేవుడు కట్టాడా? దేవుడు కట్టాడా? కట్టించాడు. ఆయన ఎవరితో కట్టించాడు? ఆయన సేవకుల ద్వారా కట్టించాడు. ఆయన పడద్రోసిన వాడెవడు? దేవుని హృదయానుసారుడైన దావీదును పడద్రోయాలని ప్రయత్నం చేసిన వాడు సైతాను. పడగొట్టిన వాడు అపవాది. హృదయాంతరంగాల్లో ప్రేరేపణ కలుగజేసి దావీదు గుడారమును పాడు చేసిన వాడు, దావీదు గుడారమును పడగొట్టిన వాడు అపవాది అయితే, పడిపోయిన దావీదు గుడారమును మరలా తిరిగి కట్టింప చేసిన వాడు దేవుడే యెహోవాయే. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పౌలయ్య అంటున్నాడు, ఆత్మ సంబంధమైన పరిచర్య చేసి క్రొత్త నిబంధనకు ఒక మూల స్తంభముగా నిలిచిన పౌలయ్య ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు మాకు కట్టుటకే గాని పడగొట్టుటకు అధికారము ఇవ్వలేదు. ఒకవేళ మీ ఎదుట మేము భ్రష్టులుగా ఉండొచ్చు, ఒకవేళ మీ ఎదుట మేము బలహీనులుగా ఉండొచ్చు, మీ కంటికి మేము బలహీనులుగాను భ్రష్టులుగాను చెడిపోయిన వారుగా ఉండొచ్చు. కానీ దేవుడు ఆ బలహీనునికి భ్రష్టుడైన వానికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే మిమ్మల్ని ఆత్మలో సంపూర్ణ చేయాలని, ఆత్మలో కట్టాలని, పరిశుద్ధులు సంపూర్ణతలోనికి రావాలి అని దేవుడట ఒక సేవకునికి అధికారం ఇచ్చాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం చదవండి. 2:21. ఎఫెసీ 2:21. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు కట్టబడుచున్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతి కట్టడము చెప్పండి ఏంటంట? ప్రతి కట్టడము. ప్రతి కట్టడము అంటే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి ఆయనలో చక్కగా కట్టబడాలని. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనలో చక్కగా కట్టబడాలని. దేవుని ఎదుట నిలబడినప్పుడు చక్కగా కట్టబడిన మందిరంగా, చక్కగా కట్టబడిన దేవాలయంగా ఉండాలి అని కట్టే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే దైవ సేవకునికి ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పౌలయ్య అంటారు, మీరు యోగ్యులై ఉండాలని. దేవుని ఎదుట మీరు నిలబడినప్పుడు యోగ్యతలో ఉండాలి అని, యోగ్యులుగా మీరు ఆయన ఎదుట నిలబడాలని. దేవుడు రేపు మధ్యాకాశంలోనికి రాబోతున్నప్పుడు మహిమ మేఘాల మధ్య వేవేల పరిశుద్ధుల దూతల సమూహాలతో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడట ఆయన ఎదుట నిలబడినప్పుడు ప్రతి కట్టడము, ప్రతి విశ్వాసి యోగ్యమైన వారిగా, ఆత్మలో సంపూర్ణత కలిగిన వానిగా, పరిశుద్ధతలో సంపూర్ణత కలిగిన వానిగా, ముడత మచ్చ డాగు కలంకము లేని ఓ పరిశుద్ధురాలైన కన్యకగా ఆయన ఎదుట నిలబడ్డకు దేవుడు భూమి మీద ఆ వ్యక్తిని చక్కగా కట్టడానికి ఓ సేవకుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేమాను గురించి మాట ఏంటో తెలుసా? దేమాను గురించి రాయబడిన మాట ఏంటంటే, దేమా యెహోలోకమును స్నేహించి నన్ను విడిచిపోయాను. హల్లెలూయా. ఎవరిని విడిచిపోయాను? కట్టేవాడిని విడిచేశాడట. హల్లెలూయా. మాట్లాడండి. ఎవరిని విడిచిపోయాను? కట్టేవాడిని విడిచిపోయాను.
దేవుని ఎదుట ముడత మచ్చ డాగు కళంకము లేని ఓ పరిశుద్ధురాలైన కట్టేవాణిగా ఉన్న సేవకుని విడిచేశాడట. సేవకుడు లేకపోతే ఎలా కట్టబడతావు? కట్టేవాడు లేకపోతే ఇల్లు కట్టబడుతుందా? స్థలం కొన్నావు, స్థలం కొన్న తర్వాత నీకు ఇల్లు అక్కడ వచ్చేస్తుందా? చెప్పండి. స్థలం కొన్న తర్వాత నీకు ఎవరు కావాలి? కట్టే మేస్త్రి కావాలి, అవునా కాదా? ఒక 4 అంతస్తులు బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నావు, ఒక 6 సెంట్లు భూమి కొనుక్కున్నావు. ఆ భూమి 6 సెంట్లు భూమి 10 లక్షలు పెట్టి 6 సెంట్లు భూమి కొన్న తర్వాత ఇల్లు అందులో ఉంటావా? ఉండవు, దాంట్లో ఉండవు కదా, ఉండవు కదా. 6 సెంట్లు 10 లక్షలు కాదు, 1 కోటి పెట్టి నువ్వు కొనుక్కున్నా అక్కడ నువ్వు ఉండాలి అంటే అక్కడ ఒక భవనం కట్టబడాలి. ఆమేన్. ఆ భవనం ఎలా కట్టాలి? నీ చేత నువ్వు కట్టగలుగుతావా? నువ్వు కట్టగలుగుతావా? రాదు కదా. ఆ కట్టేవాడు ఉండాలి. ఎవరు ఉండాలి చెప్పండి? దాన్ని నిర్మించేవాడు ఉండాలి, దానికి అప్పగించుకోవాలి. ఆ స్థలాన్ని నువ్వు ఏం చేయాలి? ఆ నిర్మించేవానికి, కట్టేవానికి ఆ స్థలాన్ని అప్పగించినప్పుడు నీకు ఎలా కావాలో అలాగా దాన్ని ఏం చేస్తాడు? ఆ కట్టేవాడు దాన్ని నిర్మిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్మిస్తాడు దాన్ని. ఆ స్థలంలో నీకు ఒక మంచి రమ్యమైన అందమైన ఇల్లు కట్టడానికి ఒక గృహాన్ని ఆ దైవ సేవకుడు, క్షమించండి, ఆ పనివాడు ఏం చేస్తాడు అంటే, ఆ మేస్త్రి ఏం చేస్తాడంటే అక్కడ ఒక భవనాన్ని కడతాడు. అప్పుడు అక్కడ నీవు ఉండడానికి రమ్యమైనదిగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఇక్కడ దేమ యెహోలోకమును స్నేహించి, లోకాన్ని స్నేహించి ఆధ్యాత్మికంగా కట్టేవాడిని ఏం చేశాడట? విడిచిపోయెను. మరి ఆధ్యాత్మికంగా నేను కట్టేవాడిని విడిచిపోతే, ఆధ్యాత్మికంగా నేను బలపరిచేవాడిని విడిచిపోతే, ఆత్మలో నేను స్థిరపరిచేవాడిని విడిచిపోతే, ఆయనతో నీ సహవాసం లేకపోతే, ఆయనతో నీకు అన్యోన్య బాంధవ్యం లేకపోతే ఎలా కట్టబడతావు? దేవునిలో ఒక మంచి కట్టడగా ఎలా కట్టబడతావు? ఎలా కట్టబడతావు? దేవునిలో ప్రతి కట్టడము చక్కగా అమర్చబడి, చక్కగా అమర్చాలి. ఇప్పుడు నేను కట్టాలనుకుంటా గోడ. హలో, నేను కట్టాలనుకుంటా, కట్టగలుగుతానా? ఇప్పుడు మేస్త్రులు ఉన్నారు, వారికి అబ్జెక్ట్ ఏం చేస్తారు? ప్రతి రాయి వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా అమరుస్తారు. అదే నేను కడితే వంకర టెంకరగా వస్తుంది, అవునా కదా? నిలుస్తుందా? ఆ భవనం నిలుస్తుందా? నిలవదు కదా. అదే మేస్త్రి కడితే అది ఎన్ని పాలు వేయాలి, ఎంత వేయాలి, రాయి ఎలా పెట్టాలి, ఎలా నిలబెట్టాలి, రాయికి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి అనేది ప్రతిదీ కూడా దేవుడిచ్చిన, అంటే వారికి ఇచ్చిన నియమం ప్రకారం, లెక్కల ప్రకారం రాళ్ళ మీద రాయి నిలబెడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కగా నిలబడేటట్లుగా వాళ్ళు ఏం చేస్తారు అంటే కడతారు. చక్కగా నిలబడేటప్పుడు మేస్త్రి ఏం చేస్తారు చెప్పండి? కడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? చక్కగా నిలబడినట్లు కడతాడు. దేమా ఏం చేశాడు అంటే యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి, కట్టేవాడిని విడిచిపోయాడట. అధికారం కలిగిన ఒక సేవకుని, దేవుని ఎదుట ముడత మచ్చ డాగు కలంకము లేని ఓ పరిశుద్ధుడైన కన్యకగా నిన్ను కట్టగలిగిన సేవకుని ఏం చేశాడంటే అతడు విడిచిపోయాను. బైబిల్లో ఎస్తేరు గ్రంథం మనకు కనబడుతుంది కదా. ఆ ఎస్తేరు గ్రంథంలో అందరూ శోషాని కోటకు వచ్చారు. జాగ్రత్తగా వినండి. కన్యకలందరూ కూడా రాజుగారికి భార్య అవ్వాలని శోషాను కోటలో ఉన్న అందమైన స్త్రీలందరూ కూడా శోషాను కోటకు వచ్చారు. 127 సంస్థానాల నుండి కన్యకలందరూ కూడా వచ్చారు. కన్యకలందరూ వస్తే రాజుగారు వాళ్ళందరినీ చూసి 1 సంవత్సరం పాటు వీళ్ళు రాజభవనం యొక్క నీతి నియమాలు తెలుసుకోవాలి, రాణి యొక్క అర్హతలు ఏంటో వీరు తెలుసుకోవాలి, రాణి యొక్క నియమావళి అంటే వాళ్ళు తెలుసుకోవాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం పాటు వీరిని హేగే అని పిలువబడుతున్న ఒక నపుంసకుని చేతికి అప్పగించాడు. వెంటనే రాణిని సెలెక్ట్ చేసుకున్నాడా? మాట్లాడండి. వెంటనే సెలెక్ట్ చేసుకున్నాడా? 127 సంస్థానాల నుండి కన్యకులు వచ్చారు. అందమైన స్త్రీ ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారందరిని ఎదురుగా పెట్టుకుని స్వయంవరం పెట్టుకుని, ఇదిగో పలానా స్త్రీ నాకు రాణి అని వెంటనే ఎన్నుకున్నాడా రాజు? చెప్పండి. వెంటనే ఎన్నుకున్నాడా? వెన్నుకోలా. 12 నెలలు 12 మాసాలు ఒక నపుంసకుని చేతికి అప్పగించాడు. ఆ నపుంసకుడు ఎవరయ్య అంటే దైవజనుడు. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు మన వాక్యానికి అనుసంధానంగా చెప్పాలి అంటే ఆ నపుంసకుడు ఎవరయ్య అంటే కట్టువాడు. హల్లెలూయా. కట్టేవాడు. ఆ సేవకునికి అప్పగించారు. ఈ 12 మాసాలు కూడా వారి చేతికి అప్పగించారు. కొన్ని వందల మంది, వేల మంది కన్యకులు వచ్చారు. కానీ ఆ కన్యకలందరిలో రాజుగారికట 12 మాసాల తర్వాత ఎస్తేరు మీద దయ కలిగెను. హల్లెలూయా.
చెప్పండి, ఎవరి మీద దయ కలిగిందట? ఎస్తేరు మీద దయ కలిగను. రాజుగారి యొక్క కటాక్షము ఎస్తేరు మీద నిలిచిందట. రాజుగారికి దయ కలిగిందట ఎస్తేరు మీద. ఏంటి ఎస్తేరు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎస్తేరు బ్యాక్గ్రౌండ్ ఏంటి? తల్లిదండ్రులు ఎవరు లేరు, అనాథ. తల్లిదండ్రులు ఎవరు లేని ఒక అనాథ. ఆస్తి అంతస్తులు కలిగిన స్త్రీ అది కాదు. తల్లిదండ్రులు కోల్పోతే, ఎవరు పట్టించుకోపోతే తన ఇంట్లో తన బంధువులు ఒకడు తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు. తన కూతురుగా పెంచుకున్నాడు, కూతురు లాగా పెంచుకున్నాడు. ఒక మొర్దకాయ తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు. ఒక పేద కుటుంబంలో పుట్టింది, ఒక అనాథగా పుట్టిన స్త్రీ ఎస్తేరు. పేద కుటుంబంలో పుట్టిన స్త్రీ ఎస్తేరు. ఆమె ఎంత సౌందర్యవంతురాలో కాదో మనకు తెలియదు. మరి అలాంటి స్త్రీ మీద కట ఈ రాజుగారి దయ కలిగెను. రాజుగారికి దయ కలిగెను. రాజుగారి కటాక్షము ఆమె మీద నిలిచెను. కారణం ఏంటి? ఆమె కంటే సౌందర్యం కలిగిన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ఆమె కంటే రమ్యమైన స్త్రీలు, సౌందర్యం కలిగిన స్త్రీలు, అందమైన వాళ్ళు, చమత్కారంగా మాట్లాడగలిగిన వారు, రాణి అవడానికి అర్హత కలిగిన వాళ్ళు 127 సంస్థానాల నుండి ఎంతో మంది కన్యకులు వచ్చినా వారందరి మీద కంటే ఎస్తేరు మీద రాజుగారికి దయగలగడానికి కారణం ఏంటంటే ఈ 12 మాసాలు కూడా ఎస్తేరు నపుంసకుని చేతికి అప్పగించుకుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కట్టువాని చేతికి తనను తాను ఏం చేసుకుంది చెప్పండి? అప్పగించుకుంది. అందరేమో శోషాను కోటకు వచ్చిన తర్వాత తన ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికారు. తనకి నచ్చిన సారంగా వాళ్ళు బ్రతికారు. తనకు నచ్చినట్లుగా వారు జీవించారు. తనకు నచ్చినట్లుగా తమను తాము అలంకరించుకున్నారు. కానీ ఎస్తేరు మాత్రము నపుంసకుడు, కట్టువాడు ఏ విధంగా బ్రతకమన్నాడో, ఏ విధంగా తను అలంకరించుకోమన్నాడో 12 మాసాలు కూడా తన సొంత చిత్తానుసారంగా కాక, తన సొంత ఆలోచనలు కాక హేగే వశములో ఉన్నదట. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో ఆ మాటల తర్వాత మీరు చదువుకోండి. హేగే వశముంది. హేగే వశముందు 12 మాసాలు కూడా హేగే వశముంది. హేగే తనకు అప్పగించబడిన అలంకరణ ధరించుకుంది. హేగే ఏ విధంగా తను పరిశుద్ధపరచుకోమన్నాడు, ఏ విధంగా తను ఉండమన్నాడు, ఏ విధంగా తనను అలంకరించుకోమన్నాడు, ఆ విధంగా తన్ను తాను ఆ హేగేకి అప్పగించుకున్న తర్వాత వీళ్ళందరూ 12 మాసాల తర్వాత రాజుగారి ఎదుట నిలబెడతాడట. రాజుగారికి ఎస్తేరు మీద దయ కలిగెను. హల్లెలూయా. చెప్పండి, రాజుగారికి ఎస్తేరు మీద దయ కలిగెను. ఆ సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజుగారికి ఎస్తేరు మీద దయ కలిగెను. ఎస్తేరుని రాణిగా అవడానికి రాజుగారు ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా. అందరేమో కట్టువాని చేతిలో ఉన్నట్లుగానే ఉన్నారు, కానీ కట్టువానికి దూరంగా ఉన్నారు. ఎస్తేరు మాత్రం ఆ కట్టువాని వశమునకు అప్పగించుకుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికారం కలిగిన వాని చేతికి. పౌలయ్య అంటాడు, దేవుడు నాకు ఇచ్చిన అధికారం ఏంటంటే కట్టే అధికారం ఇచ్చాడు. కూల్చే అధికారం మాకు ఇవ్వలేదు. పడగొట్టే అధికారం మాకు ఇవ్వలేదు. ఆత్మలో కట్టే అధికారం, ఆధ్యాత్మికంగా కట్టే అధికారం, యోగ్యులుగా మిమ్మల్ని కట్టే అధికారం, ఆత్మలో మిమ్మల్ని కట్టే అధికారం, సంపూర్ణులుగా మిమ్మల్ని కట్టే అధికారం, పరిపూర్ణతలోనికి మిమ్మల్ని తీసుకొచ్చే అధికారం దేవుడు మాకు అనుగ్రహించాడు అంటాడు ఆయన. హల్లెలూయా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మేము మీ ఎదుట శరీర సంబంధమైన వ్యక్తులుగా కనబడినను మేము పోరాడునది శరీర సంబంధంగా పోరాడడం లేదు. శరీర సంబంధంగా మేము యుద్ధం చేయడం లేదు. దేవుని ఎదుట యుద్ధ దుర్గములను పడగొట్టగలిగిన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుని మేము పోరాడుచున్నాము. ప్రతి మనిషిని దేవుని ఎదుట చక్కగా కట్టాలి అని, ప్రతి మనిషిని దేవుని ఎదుట చక్కగా కట్టాలని, ఆత్మలో కట్టాలని, పరిశుద్ధతలో కట్టాలని, విశ్వాస జీవితంలో కట్టాలని, ప్రార్థనా జీవితంలో కట్టాలని దేవుని ఎదుట మేము పోరాడుచున్నాము. హల్లెలూయా. దేవుని ఎదుట మేము పోరాడుచున్నాము. దేవుని ఎదుట. శరీర సంబంధంగా మేము పోరాడలేదు. శరీర సంబంధమైన విశ్వాసి పోరాడతాడు, శరీర సంబంధమైన వ్యక్తి పోరాడతాడు. దేనికోసం పోరాడతాడు అంటే సంపాదించాలని, ఆస్తి సంపాదించాలని, అంతస్తు సంపాదించుకోవాలని, వెండి సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి ప్రఖ్యాతి సంపాదించుకోవాలి. ఈ సంపాదన కొరకు ఇహలోక సంబంధమైన మనుషుడు పోరాడుతూ ఉంటాడు. అవునా కాదా చెప్పండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయం మొదలుకి సాయంత్రం వరకు నువ్వు పోరాటం దేనికోసం చేస్తున్నావు చెప్పు. ఉదయం మొదలుకొని ఆటో సాయంత్రం వరకు ఎందుకోసం నీ పోరాటం? ఒక 100 రూపాయలు సంపాదించాలనే కదా.
నువ్వు ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? 1 రూపాయి సంపాదించాలనే కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శరీర సంబంధి అయిన ప్రతి మనుషుడు ప్రయాసపడుతున్నాడు. శరీర సంబంధమైన ప్రతి మనుషుడు కూడా పోరాడుతున్నాడు ఏదో ఒకటి సంపాదించుకోవాలని. కానీ ఆత్మ సంబంధంగా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దైవజనుడు కూడా పోరాడుతున్నాడట. హలో, దైవజనుడు కూడా ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ఈయన పోరాటం దేని కొరకై అంటే నేను ఇల్లు కట్టాలని కాదు, నేను కారు కొనాలని కాదు, నేను బిల్డింగ్ కొనాలని కాదు, నేను అది చేయాలని కాదు. ప్రతి మనుషుడు, దేవుడు తనకు అప్పగించబడిన ప్రతి మనుషుడు దేవుని ఎదుట చక్కగా కట్టబడాలని పోరాడుతున్నాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తనకు అప్పగించబడిన ప్రతి ఆత్మ, ప్రతి కట్టడము, ప్రతి విశ్వాసి దేవుని ఎదుట చక్కగా కట్టబడాలి. అందుకనే పౌలయ్య అంటాడు, మేము శరీరములో ఉన్నను, శరీరానుసారంగా కనబడను. మా పోరాటము శరీర సంబంధమైనది కాదు. హల్లెలూయా. మా పోరాటము శరీర సంబంధమైనది కాదు. మేము పోరాడేది శరీర సంబంధమైన యుద్ధోపకరణాలతో మేము పోరాట్లా. మా పోరాటం ఏంటో తెలుసా? మా యుద్ధోపకరణాలు ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుని ఆత్మ సంబంధమైన పోరాటం పోరాడుతున్నాము. హల్లెలూయా. నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని. దేవుని స్తోత్రం చెప్పండి. పౌలయ్య ఇస్తున్న సాక్షి మంచి పోరాటం, మంచి పోరాటం. నేను పోరాడాను, నా విశ్వాసమును కాపాడుకొనుచున్నాను, నా పరుగుని నేను తుదముట్టించింది అన్నాడు పౌలయ్య. అదే పౌలయ్య అన్నాడు, శరీర సంబంధంగా ఎదుట కనబడుతున్నాను కానీ నేను ధరించుకున్న నా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుని ఆత్మ సంబంధంగా పోరాడుచున్నాం. ఎందుకు పోరాడుచున్నారా అంటే తనకు అప్పగించబడిన ప్రతి ఆత్మ దేవునిలో చక్కగా కట్టబడాలని. ఆమేన్. దేవుని ఎదుట చక్కగా కట్టబడాలని, దేవుని ఎదుట ముడత మచ్చ డాగు కలంకము లేని పరిశుద్ధురాలైన కన్యకగా కట్టబడాలని. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పౌలయ్య అంటాడు, అయ్యో దేమా యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి పోయెను. యెహోలోకమును స్నేహించి, లోకములో ఉన్న దానిని దేనినో ప్రేమించి, లోకంలో ఉన్న దేనినో ఆకర్షితులయ్యి, లోకంలో ఏముంది? యోహానయ్య అంటాడు, శరీరాశ, నేత్రాశ, జీవపడం మేమే కదా, ఇవి నా తండ్రి వలన కలిగినవి కావు. శ్లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడము ఉంది. ఈ దేమ కొన్నాళ్ళు ఆత్మీయ తండ్రి దగ్గర, దైవ సేవకుని దగ్గర పెరిగాడు, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకున్నాడు. కొన్నాళ్ళు సేవకుని దగ్గర ఉండి లోకంలో ఉన్న శరీరాశో, నేత్రాశో, జీవపడము దేనికో లొలిడైపోయాడు, దేనికో బానిస అయిపోయాడు, దేనికో అలవాటు పడిపోయి కట్టేవారిని విడిచి ఆత్మలో కట్టేవాడిని విడిచి, ఆధ్యాత్మికం కట్టేవాడిని విడిచి, పరిపూర్ణతలో కట్టేవాడిని విడిచి, సంపూర్ణతలో కట్టేవాడిని విడిచి దేమ యెహోలోకమును స్నేహించి వెళ్ళిపోయాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది విశ్వాసులు సంఘంలో జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలా మంది విశ్వాసులు, మీ సేవకుడు మీ కంటికి ఎలా కనపడుతున్నాడు నాకు తెలియదు. పౌలయ్య అన్నాడు, కొంతమందికి నేను మరణవాసనగా ఉన్నాను, కొంతమందికి నేను సువాసనగా జీవవాసనగా ఉన్నాను. అందరికీ జీవవాసనగా ఉండలేం కదా, సువాసనగా ఉండలేం కదా. పౌలయ్య అన్నాడు, మీ ఎదుట నేను భ్రష్టుడనే ఉన్నాను. ఎలా ఉన్నాడట? భ్రష్టుడనే ఉన్నాడు. మీరు మేలైనదే చేయాలనుకున్నాడు. ఆయన బాధ ఏంటి? జాగ్రత్తగా వినండి. కొందరు అనుకున్నారట పౌలయ్య బలహీనుడు, కొందరు అనుకున్నారట పౌలయ్య భ్రష్టుడురా అనుకున్నారట. కొందరు అనుకున్నారట మరణకరమైన వాసన అనుకుంటున్నారట తన విశ్వాసులు. పౌలయ్య అంటాడు, మీ ఎదుట ఎలా కనబడుతున్నాడు నాకు తెలియదు, కానీ దేవుడు మాకు ఇచ్చిన అధికారం ఒకటే, దేవుడు మాకు ఇచ్చిన పని ఒకటే, మాకు అప్పగించబడిన ప్రతి ఆత్మ దేవుని ఎదుట చక్కగా కట్టబడుతూ రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా సేవకుడు మీకు ఎలా కనపడుతున్నాడు మాకు తెలియదు, అది మీ హృదయాంతరంగానికి తెలుసు. పైన మాట్లాడినంత మాత్రాన కాదు, కానీ మీ హృదయాంతరంగాల్లో సేవకుడిని మీరు ఎలా చూసుకుంటున్నారో ఓకే, నో డౌట్. మీరు ఎలా చూసుకున్నా పర్లా, మీరు భ్రష్టుడు అనుకున్నా పర్లా, అవిశ్వాసం అనుకున్నా పర్లా, బలహీనుడు అనుకున్నా పర్లా, ఏమి రానివాడు చేతగాడు అనుకున్నా పర్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఐ డోంట్ కేర్. దాని గురించి పట్టించుకోవలసిన అసలు అవసరత లేదు. మా ఉద్దేశం ఏంటంటే దేవుడు మమ్మల్ని గురించి ఏమనుకున్నాడు అనేది మాకు ప్రాముఖ్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వేమనుకుంటున్నావు అని ఈశ్వరాన్ని ఏమనుకుంటే నాకేంటి, అనుకోకపోతే నాకేంటి. హల్లెలూయా.
దేవుడు నన్ను గురించి ఏమనుకున్నాడు, దేవుడు నాకు అప్పగించిన సేవను గురించి ఏమనుకున్నాడు, దేవుడు నాకు అప్పగించబడిన పరిచర్య గురించి ఏమనుకుంటున్నాడు అనేది మనకు ముఖ్యం. హల్లెలూయా. యోబయ్య అంటాడు, ప్రతి మనుషుడు ఆదరణకు కాదట, బాధకే కర్తలట. ఏంటంట? ప్రతి మనుషుడు కూడా బాధకే కర్తలు. దేనికట? బాధకే కర్తలు. ప్రతి మనుషుడు కూడా బాధకే కర్త. మీరు జాగ్రత్తగా, బాధ అంటే బాధను కలిగించేవాడే. ప్రతి మనుషుడు కూడా బాధను కలుగ చేసేవాడే. స్తోత్రం కలిగిన గాక. ఆదరించేవాడు దేవుడే కదా. పౌలయ్య అన్నాడు, మేము మనుషులను సంతోషపెట్టుదుమా, అయితే దేవునికి సంతోషాన్ని కలుగజేయి. మేము దేవుని సంతోషపెట్టేవారమా, అయితే మనుషులను సంతోషపెట్టలేము అన్నాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈయన అంటాడు, మీ ఎదుట మేము ఎలా ఉన్నామో నాకు తెలియదు, కానీ దేవుడు మాకు అప్పగించబడిన సేవ ఏంటంటే, దేవుడు మాకు అప్పగించబడిన పరిచర్య ఏంటంటే, దేవుడు మాకు అప్పగించిన భూమి మీద మా పోరాటం ఏంటంటే, ప్రతి మనుషుని దేవుని ఎదుట చక్కగా కట్టాలి. ఆమేన్. ప్రతి మనిషిని కూడా ఏం చేయాలి చెప్పండి? చక్కగా కట్టాలి. ఓ మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం. ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. 5:2 త్వరగా. కన్యక అయిన ఇశ్రాయేలు కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరి ఎన్నటికి లేవదు, లేవనెత్తువాడు ఒక్కడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. అక్క మరలా చదువు. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరి ఎన్నటికి లేవదు, లేవనెత్తువాడు ఒక్కడును లేడు. హల్లెలూయా. మీ జాగ్రత్తగా ఉండండి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికి లేవదు, లేవనెత్తువాడు ఒక్కడు కూడా లేడు. జాగ్రత్తగా ఉండి. లేవనెత్తువాడు ఒక్కడు కూడా లేడు. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, లేవనెత్తువాడు లేడు. అందరూ కూడా ఈ మరెన్నటికి లేవదు అని చెప్పుకునే వారే తప్ప పడిపోయిన వారు లేవనెత్తేవాడు ఎవరైనా ఉన్నారా చెప్పండి? పడిపోయిన వారు లేవనెత్తేవాడు ఉన్నారా? ఈ మాట మీకు అర్థం అవడానికి చెప్తాను. నీకు పొలం ఉందా? పొలంలో మీరు నాట్లు వేసారనుకోండి, ఏవో చెట్లు పెట్టారు. అవన్నీ ఎందుకు? మీ ఇంటి పెరడు ఉంది, ఆ పెరడులో ఒక మామిడి చెట్టు పెట్టారు, లేదా ఒక టేకు చెట్టు పెట్టారు. పెట్టిన తర్వాత కొంత ఎత్తి పెరిగింది, సన్నగా కొంత ఎత్తి పెరిగిన తర్వాత ఒకరోజు వర్షాకాలం కదా, బాగా గాలులు వచ్చాయి, బాగా వర్షం వచ్చింది. ఈ గాలికి వర్షానికి ఏమైంది? ఈ చెట్టు చక్కగా నిలబడింది, కాస్త ఏమైంది? వాలిపోయింది. ఏం చేసి చెప్పండి? ఏమైంది చెప్పండి? వాలిపోయింది. నిలబడవలసింది కాస్త ఏమైపోయింది చెప్పండి? వాలిపోయింది. పడిపోయేటట్లుగా ఉంది, వాలిపోయినప్పుడు ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడు, ఇంటి కావలి వాడు ఏం చేస్తాడు అంటే, గబగబా బయటికి వెళ్ళి ఒక కర్నర్కి వచ్చి దాని పక్కన దానికి సపోర్ట్ పెట్టి పడిపోయిన దాన్ని మరలా లేపి దానికి ఏం చేస్తాడు? కట్టుకట్టి అది నిలబడడానికి సహాయంగా ఊతనిస్తాడు. హల్లెలూయా. ఎస్ ఆర్ నో? మాట్లాడరే. అదే రోడ్డు పక్కన ఒక చెట్టు ఉంది, అది కూడా వర్షానికి గాలి దుమ్మికి ఏమైంది చెప్పండి? పడిపోయింది. అది కూడా వాలిపోయిన దాన్ని లేవనెత్తేవాడు ఉన్నాడా? దాన్ని ఎవడైనా లేవనెత్తాడా? దానికి ఎవడైనా ఊతనిస్తాడా? దానికి ఎవడైనా సపోర్ట్ ఇస్తాడా? దానికి ఎవడైనా కర్రబాది దాన్ని నిలబెడతాడా? చెప్పండి, నిలబెడతాడా? ఎవడు నిలబెట్టాడు. ఆ వాలిపోయింది ఎట్లా పడిపోతే ఇట్లాగే పెరిగిద్ది అది. హల్లెలూయా. ఎట్లా పడిపోయింది ఇంక ఎట్లా పెరిగిద్ది? ఇట్లాగే పెరుగుతుంది. వంకరగా పడిపోతే వంకరగానే పెరిగిద్ది. వంకరగా పెరిగింది కాస్తంత రోడ్ల మీద అడ్డంగా వచ్చేది, కరెంటు తీగలకు అడ్డంగా వచ్చేది. వెంటనే ఏం చేస్తారు? దాన్ని నరికి తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారు. అంతకు తప్ప దేనికైనా పనికొస్తుందా? స్తోత్రం చెప్పండి. అదే పొలములో ఉన్నదైతే, కట్టబడిన వాని చేతికి అప్పగించబడినదైతే దాన్ని రమ్యంగా పెంచడానికి ప్రతిరోజు దాన్ని ఏం చేస్తాడు అంటే, కూలిపోతే పడిపోతే మరలా దాన్ని లేవనెత్తడానికి దానికి ఏం చేస్తాడు అంటే, ఎరువేస్తాడు, నీళ్లు పోస్తాడు, దాన్ని సపోర్ట్ ఇస్తాడు, మరలా దాన్ని కడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కాదా చెప్పండి? కన్యక ఇశ్రాయేలు కూలిపోయెను, వాలిపోయెను, మరెన్నటికి తిరిగి లేవదు. దాన్ని లేవనెత్తువాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకు కూలిపోయింది? ఏదో కూలిపోవలసిన పరిస్థితి వచ్చింది.
కూలిపోవడానికి కలిగిన కారణం అంటే తన మీదకి వచ్చిన అనారోగ్యము, తన మీదకి వచ్చిన శోధను, తన మీదకి వచ్చిన బాధ, తన జీవితంలో కలిగిన కష్టము, తన జీవితంలో కలిగిన ఉప్పెను. మరలా జాగ్రత్తగా వెళ్ళండి. ఒకప్పుడు నిలబడినది కూలిపోయిందట, ఒకప్పుడు నిలబడినది వాడిపోయిందట, ఒకప్పుడు నిలబడినది ఇప్పుడు ఏమైంది అంటే పడిపోయింది. దాన్ని లేవనెత్తువాడు ఒక్కడు కూడా లేకపోయాను. ఎవడు దాన్ని లేవనెత్తేవాడు లేడు, దాన్ని చక్కగా నిలబెట్టగలిగిన వాడు లేడు, ఆదరించేవాడు లేడు, ధైర్యపరిచేవాడు లేడు, ఓదార్చేవాడు లేడు. ఆ కన్యక కూలిపోయింది. అందరూ అనుకుంటున్నారు ఇక అయిపోయింది 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 దావీదు జీవితం అయిపోయింది అయిపోయింది దావీదు గుడారం అయిపోయింది, దావీదు బ్రతుకు అయిపోయింది అయిపోయింది దావీదు జీవితం అయిపోయింది, దావీదు గుడారం అయిపోయింది, దావీదు జీవితం, పిల్లల జీవితాలన్నీ పాడైపోయినాయి 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 అనుకున్నాడు. కానీ దావీదు దేవుడు తనకు అప్పగించబడిన సేవకునికి అప్పగించుకున్న ఒక అద్భుతమైన విశ్వాసి కనుక ఆ అద్భుతమైన విశ్వాసి మించండి ఆ సేవకుని చేతికి అప్పగించుకున్న దావీదు గుడారమును దేవుడు మరలా తిరిగి కట్టడం ప్రారంభించాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి చెప్పండి. దావీదు గుడారమును తిరిగి మరలా కట్టడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథంలోనికి రండి. 41వ అధ్యాయం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇదిగో ఓకే. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. 44 కాదు 54, క్షమించండి, 54:11. ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నిన్ను నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేసెదను, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవరంటే కట్టేవాడు. ఆమేన్ చెప్పండి. ఆయన భూమి మీద ఆ కట్టే పరిచర్యను దేవుడికి ఎవరికి ఇచ్చాడు అంటే దైవ సేవకునికి ఇచ్చాడు. భూమి మీద సేవకుడు చేస్తున్న పరిచర్య ఏంటంటే కట్టే పరిచర్య, నిలబెట్టే పరిచర్య. హలో, అర్థమవుతుందా? ఏ పరిచర్య చెప్పండి? నిలబెట్టే పరిచర్య ఇచ్చాడు, పడదోసే పరిచర్య ఇలా. హలో, అర్థమైతే స్తోత్రం చెప్పండి చెప్పండి. ఏ పరిచర్య ఇచ్చాడు? నిలబెట్టే పరిచర్య. ఒక వ్యక్తిని నిలబెట్టే పరిచర్య, దేవునిలో నిలబెట్టే పరిచర్య, ఆత్మలో నిలబెట్టే పరిచర్య, పరిశుద్ధతలో నిలబెట్టే పరిచర్య, సంపూర్ణతలో నిలబెట్టే పరిచర్య ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. పౌలయ్య అంటాడు, దేమా యెహోలోకమును స్నేహించి నన్ను విడిచిపోయాను. కట్టేవాడిని విడిచిపోతే ఎలా కట్టబడతావు? బైబిల్లో ఒక మాట ఉంది, జెరుబ్బాబెలు నా సేవకుడు, అతడు చేస్తున్న పరిచర్యను బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. జెరుబ్బాబెలు ఎవరట? నా సేవకుడు. జెరుబ్బాబెలు నా సేవకుడు, అతడు చేస్తున్న పరిచర్యను బట్టి నేను సంతోషిస్తున్నాను. అదేంటి ప్రభా, భూమి మీద చాలా మంది పరిచర్య చేస్తున్నారు కదా, భూమి మీద చాలా మంది సేవకులు ఉన్నారు కదా, పర్టికులర్గా జెరుబ్బాబెలు గురించి మాట్లాడుతున్నారు ఏంటి? ఆయన అంటాడు, ఆయన చేతిలో నూలెగుండె ఉందన్నాడు. ఏముందట? ఆయన చేతిలో ఏముందట? నూలెగుండె. నూలెగుండె ఏముందట? ఆయన చేతిలో ఎలా ఉంది? ఏదో కడుతున్నాను కదా అని కట్టట్లేదు జెరుబ్బాబెలు, ఏదో కడుతున్నాను కదా, ఏదో సేవ చేస్తున్నాను కదా అన్నట్లు చేయట్లేదు జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు నా సేవకుడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవెంతటి దానవే, చదును భూమిగా మార్చబడదు కాక అన్నాడు ఆయన. హల్లెలూయా. గొప్ప పర్వతాలను సైతము దేవుడట జెరుబ్బాబెలు ఎదుట చదును భూమిగా చేశాడు. ఆమేన్ చెప్పండి. అతడు చేస్తున్న పరిచర్య ఎవరికి సంతోషం ఏంటి? దేవునికి సంతోషం కలిగించింది, మనుషులకు సంతోషం కలిగించలా. దేవునికి సంతోషం కలిగించింది, మనుషులకు బాధే కలిగించింది. ఎందుకంటే అతని చేతులు ఏముంది అంటే నూలుగా ఉండదట. ప్రతి రాయి పెడుతున్నాడట, నూలు వెనుక చూస్తున్నాడట. ఆ రాయి పక్క వస్తున్నప్పుడు ఒకడు కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? పక్కకు వచ్చినప్పుడు ఒక దెబ్బ వేస్తున్నాడు. మరలా ప్రతి కట్టడాన్ని, ప్రతి రాయిని దానిలో చక్కగా ఏం చేస్తున్నాడు? అమరుస్తున్నాడు, చక్కగా అమరుస్తున్నాడు. హల్లెలూయా. పక్కకి వెళ్ళిపోయిన రాళ్ళన్నీ మరలా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. నూలు గుండి పెడుతున్నాడు. తూకం, దాన్ని ఏమంటారు? తూకమేనా? ఆ తూకం పెడుతున్నాడు, నూలు గుండి పెడుతున్నాడు, నూలు గుండి పెడుతున్నాడు. ఇష్టం వచ్చినట్లు కట్టాలనుకుంటే ఎప్పుడో కట్టేసేవాళ్ళం దాన్ని. హల్లెలూయా. కట్టాలనుకుంటే ఎప్పుడో కట్టేసేవాళ్ళం. విజయాన్నే కావాలా, రాయేష్ అన్నే కావాలా, క్రిస్ట్ అన్నే కావాలా, మాకు కావాలా?
మేము కడితే అది ఉండేది కాదు. హల్లెలూయా, అవునా కదా? కట్టాలనుకుంటే రాయి మీద రాయి పెట్టేసి సిమెంట్ వేసి రాయి వేస్తే నిలిచిపోద్దా? సిమెంట్ వేస్తే రాయి అయితే నిలిచిపోద్దా? నిలిచిపోద్దా? నిలవదు. లేదు, దేవుని స్తోత్రం చెప్పండి. అధికారం వాళ్ళకి ఇచ్చారు దేవుడు. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అతని చేతిలో ఏముందంటే నూనెగుండ ఉంది. ఆ నూనెగుండతో ఏం చేస్తున్నాడు అంటే ఆ దైవజనుడు చక్కగా ప్రతి కట్టడాన్ని దేవుని ఎదుట చక్కగా కడుతూ వస్తున్నాడట. హల్లెలూయా, దేవుని ఎదుట చక్కగా కడుతూ వస్తున్నాడు. ఆదరణ లేక వచ్చేవాళ్ళు ఉంటారు, దుఃఖంతో వచ్చేవాళ్ళు ఉంటారు, వాలిపోయే వాళ్ళు ఉంటారు, కూలిపోయే వాళ్ళు ఉంటారు, శ్రమలతో వచ్చేవాళ్ళు ఉంటారు. ప్రతి దైవ సేవకుడు నూలుగుండా చేతబట్టుకుని ఆత్మ సంబంధమైన వాక్యాన్ని చేతబట్టుకుని ఏ హృదయానికి ఏ మాట కావాలో ఆ సేవకుని నోట దేవుడు మాట్లాడుతూ ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఆత్మలో కడుతూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా, ఇది కట్టే పరిచర్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది నిలబెట్టే పరిచర్య. ఆమేన్ చెప్పండి. ఈ పరిచర్య కట్టేది, ఈ పరిచర్య నిలబెట్టేది, ఈ పరిచర్య పడద్రోసేది కాదు. హల్లెలూయా, పడద్రోసే పరిచర్య కాదు ఇది. ఒక వ్యక్తిని పడదోసే పరిచర్య కాదు. ఒక వ్యక్తిని నిలబెట్టే పరిచర్య మాత్రమే కానీ పడదోసే పరిచర్య మాత్రం కాదు ఇది. లోకంలో చాలా పరిచర్యలు ఉన్నాయి, చాలా పరిచర్యలు ఉన్నాయి, చాలా రకాలైన పరిచర్యలు ఉన్నాయి. నేను ఏ పరిచర్య గురించి మాట్లాడదలుచుకోలే. దేవుడు మనకు అప్పగించబడిన పరిచర్య గురించి మాట్లాడుతున్నాను. దేవుడు అంత్యకాలంలో మనకివ్వబడిన పరిచర్య కట్టే పరిచర్య ఇచ్చాడు ఆయన. ఆమేన్ చెప్పండి. నిలబెట్టే పరిచర్య ఇచ్చాడు. దేవుని ఎదుట యోగ్యులనుగా చేయగలిగిన పరిచర్య దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, ఎక్కడెక్కడైనా చూసుకోండి, ఎన్ని చోట్లైనా చూడండి, ఇన్ని రోజులు జరుగుతున్న 21 రోజు ఉపవాస ప్రార్థనలు, 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, 11 రోజుల ఉపవాస ప్రార్థనలు, 12 రోజుల ఉపవాస ప్రార్థనలు, మన మందిలో జరుగుతున్న 50 రోజుల ఉపవాస ప్రార్థనలు, ప్రతి 50 రోజులు ప్రతిరోజు కూడా ఆత్మలో పశ్చాత్తాపడి, హృదయంలో పశ్చాత్తాపడి, ఏడ్చుకుని గోలపెట్టి ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. కారణం ఏంటంటే కేకలు. ఏం చేస్తున్నారు అంటే కేకలు. ఎందుకని అయ్యంటే నన్ను కట్టు ప్రభువా. ఒక మాట చెప్తాను, ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 24వ వచనం. ఒకటి చదవండి, మౌతులో చదవండి. 22-24. ఆ ఊరి గవని యొద్దకు వారినందరినీ తీసుకొని వచ్చి, ఆ ఊరి గవని యొద్దకు వారినందరినీ తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయుచున్నందుకు, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకున్నందుకు అక పై వచనానికి వెళ్ళు. 21 నుంచిరా, ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్ళి 21 నుంచిరా. వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదానిని తీసుకొని రావలెను. ఆ చిన్నదాన్ని తీసుకుని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఇంకా కొంచెం పైకి వెళ్ళు. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం కొంచెం పైకి వెళ్ళాక. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకొని 23 నుండి రాక పైకంటే పై వచ్చినందుకు వెళ్ళాలని ఒక లైన్ పై కాదు, 23వ వచనం నుండి. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత, నోట్ చేసుకోండి ఈ మాట. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత. ఈ మాట అందరికి వినబడిందా? సామ్యుల వారు వినబడిందా? ఈ స్తోత్రం చెప్పండి. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయనందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను. ఈ మాట ఇలా చెప్తాను వినండి. ఆ చిన్నది ఊరిలో కేకలు వేయనందున రాళ్లతో చావగొట్టవలెను. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక చిన్నది ఉంది, ఒక స్త్రీ. ఆ స్త్రీకి ప్రదానం చేయబడింది. చెప్పండి, ఏం చేయబడింది? ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత ఇంట్లో ఎవరు లేరు. ఊర్లో మనుషులు ఉన్నారు, ఇంట్లో ఎవరు లేరు, పెద్దవాళ్ళు పనికి వెళ్ళారు. ఈ చిన్నది ఒకటే ఉంది. ఈ చిన్నది ఎవరు అంటే ప్రదానం చేయబడింది. చెప్పండి, ఎవరు? ప్రదానం చేయబడి. ఆల్రెడీ ఒక వ్యక్తికి ప్రదానం చేయబడింది. ఒక వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయ్యింది, ప్రదానం చేయబడింది. ఈ ప్రదానం చేయబడిన దగ్గరికి రోడ్డు మీద పోయే ఒక పోరంబోకు ఈ ఇంట్లో ఎవరు లేదని, అవి విలువ లేనివాడు ఒకడు, బయట రోడ్డు మీద తిరుగుతున్నవాడు ఒకడు, ఇంట్లో ఎవరు లేరు, చిన్నది ఒకటే ఉందని తెలిసి ఆ రోడ్డు మీద పోయేవాడు ఏం చేశాడు అంటే ఇంట్లోకి వచ్చి ఆమెతో సుఖించాలని, ఆమెతో ఉండాలని చెప్పి బలవంతం చేశాడు. అప్పుడు చిన్నది ఏం చేయాలి?
కేకలు వేయాలి. హలో, ఏం చేయాలి చెప్పండి? ఈ చిన్నది ఏం చేయాలి? మీరు మాట్లాడండి. ఏం చేయాలి? కేకలు వేయాలి. కేకలు వేయాలి. ఊరిలో ఉన్న చిన్నది కేకలు వేయాలి. ఆల్రెడీ నువ్వు ప్రదానం చేయబడిన దాన్ని, ఆల్రెడీ ఒక వ్యక్తికి వివాహం చేయబడిన దాన్ని, ఆల్రెడీ ఒక వ్యక్తి కొరకు నియమించబడిన దాన్ని, అయ్యో ఈ పాపం నాతో చేయొద్దు, ఈ పాపానికి ఒడుగట్టుకోవద్దు, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా అని ఇంటిలో ఉన్న ఈ చిన్నది ఏం చేయాలి చెప్పండి? కేకలు వేయాలి. కానీ ఈ చిన్నది ఏం చేయదట? కేకలు వేయలేదట. ఈ చిన్నది కేకలు వేయకుండా మౌనంగా ఉంది. ఊరి వాళ్ళు చూశారు. చూసుకుని వచ్చిన తర్వాత ఈ ఇద్దరిని తీసుకువెళ్ళి సభలో నిలబడ్డారు. రక్త సభ ఉంటుంది కదా, తీసుకెళ్ళి నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఈ చిన్నది కేకలు వేయనందున, ఆల్రెడీ ఈ చిన్నది ఏం తప్పు చేయలే. హలో, ఈ చిన్నది ఏం తప్పు చేయలే. బయట పోయేవాడు ఒకడు లోపలికి వచ్చాడు. ఈ చిన్నది అల్లా ఆమె ఆడే లోపలికి వచ్చాడు. ఆమె ఏమంతో పాపం చేయని ప్రేరేపించాడు. కానీ ఈ చిన్నది చేయాల్సిన పని ఏంటి? ఈ చిన్నది చేయాల్సిన పని ఏంటి? కేకలు వేయాలి. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏం చేయాలి చెప్పండి? కేకలు వేయాలి. అది ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? దేవుడిచ్చిన నియమం ఏంటో తెలుసా? ఈ చిన్నది కేకలు వేయనందున రాళ్లతో కొట్టి చంపాలన్నారు. హల్లెలూయా. ఆల్రెడీ ప్రదానం చేయబడిన ఈ చిన్నది కేకలు వేయనందున, నన్ను కాపాడండి ప్రభువా, కాపాడండి అయ్యా అని కేకలు వేయనందున ఆమె రాళ్లతో కొట్టి చంపండి. ఇప్పుడు మన వారికి వస్తున్నాం, జాగ్రత్తగా వినండి. మనము కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారికి ప్రదానము చేయబడి ఉన్నాం. ఆమె చెప్పండి, ప్రదానము చేయబడి ఉన్నావు. నీవు ఎప్పుడైతే ఆయన అంగీకరించావో, ఆయన సొంత రక్తము నీ పాపం నుండి కడుగుతుందని ఎప్పుడైతే నువ్వు అంగీకరించి నమ్మి బాప్తిసం పొందావో, పౌలయ్య అంటాడు, మనము దేవునికి ఒక్కడై ఉన్న పురుషునికి ప్రదానము చేయబడి ఉన్నాము. హల్లెలూయా. చెప్పండి, మనం అందరం కూడా ఏం చేయబడి ఉన్నాం? చెప్పండి, ఏమి చేయబడి ఉన్నావు? ప్రదానము చేయబడి ఉన్నావు. ప్రదానము చేయబడిన స్త్రీని చెరపాలని రోడ్డు మీద తిరుగుతున్న పోరంబోకి ఎలాగ వచ్చాడు? ప్రదానము చేయబడిన సంఘాన్ని చెరపడానికి అపవాది వస్తాడు. హలో, వాడు గర్జించు సింహములే తిరుగులాడుతూ ఉన్నాడు. గర్జించు సింహములే తిరుగులాడుతూ ఉన్నాడు. వాడికి ఇవ్వబడిన పరిచర్య ఏంటంటే పడగొట్టే పరిచర్య. వాడికి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే పడగొట్టాలి, పడగొట్టాలి. వాడికి ఇవ్వబడిన ఒకటే పని, వాడికి ఉన్న ఒకే పని, పడగొట్టాలి. సీయోను పడగొట్టాలి. ఎవడు లేవలేనట్టుగా పడగొట్టాలి. ఎవరు దాన్ని పట్టించుకున్నట్లుగా దాన్ని పడగొట్టాలి. ప్రదానము చేయబడిన స్త్రీని పడగొట్టాలి. పడగొట్టాలని గర్జించు సింహము వలె వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. యోబును శోధించినట్లుగా మనల్ని శోధిస్తాడు. యోబును పరీక్షించినట్లుగా మనల్ని పరీక్షిస్తాడు. దావీదును శోధించినట్లుగా మనల్ని శోధిస్తాడు. అబ్రహామును శోధించినట్లుగా మనల్ని శోధిస్తాడు. పౌలయ్యను శోధించినట్లుగా, పరిశుద్ధులను శోధించినట్లుగా వాడు కూడా మనలను శోధిస్తాడు. మనల్ని పడగొట్టాలని శ్రమలతో శోధిస్తాడు, అనారోగ్యాలతో శోధిస్తాడు, టీవీ ఎదురుగొచ్చి శోధిస్తాడు, ఒంటరిగా పెట్టి శోధిస్తాడు. వాడు నిన్ను శోధిస్తున్నప్పుడు నువ్వు కేకలు వేయాలి. ఆమేన్ చెప్పండి. చెప్పండి, ఏం చేయాలి? కేకలు వేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాడు నిన్ను శోధిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే కేకలు వేయాలి. ప్రభువా, నన్ను కాపాడయ్యా, ఈ శోధనలో పడిపోతున్నాను అయ్యా, కృపవయ్యా, 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 నీ ఆత్మనివయ్యా, నీ అభిషేకం ఇవ్వండి. ఈ కేకలు కదా 50 రోజులు. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. ఎలా లేవు అక్కడ? హలో, ఎలా లేవు అక్కడ? ఎగిరి గంతులేసేది 50 రోజులు కేకలు. హల్లెలూయా. 50 రోజులు కేకలు. ఏంటయ్యా మీ కేక? పడిపోతున్నానయ్యా, నిలబడ్డానికి కృపనివయ్యా, జారిపోతున్నానయ్యా, నిలబడ్డానికి కృపనివ్వు ప్రభువా, ఆత్మనివయ్యా, అభిషేకం ఇవ్వయ్యా, నీకోసం నిలబడాలనుకున్నాను, జారిపోతున్నానయ్యా, శోధనలో పడిపోతున్నానయ్యా, శ్రమల్లో పడిపోతున్నానయ్యా, ప్రభువా నన్ను రక్షించు. ఇది కదా కేక. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కదా వేసిన కేకలు. చెప్పరే, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ కేకలు చెప్పండి? అందరు వేస్తున్న కేకలు. ప్రభువా నన్ను రాని వారి గురించి నేను మాట్లాడలేనులే. వచ్చిన వాళ్ళు వేసిన కేకలు ఉండేది తెలుసా? 100కి 90 మంది వేసిన కేకలు ఏంటంటే, ప్రభువా నన్ను రక్షించయ్యా, నన్ను పడిపోకుండా కాపాడయ్యా, నీ ఎదుట నిలబడినప్పుడు ముడత, మచ్చ, డాగు, కలంకం లేని వ్యక్తిగా నిలబడాలి, పరిపూర్ణతలో నిలబడాలి, నా సేవకుడు చెప్తున్న ఉపదేశానుసారంగా నేను కట్టుకోవాలి. ప్రభువా నన్ను నిలబెట్టయ్యా, ప్రభువా నన్ను కాపాడయ్యా, మత్స్య దేహంలో ఉన్నానయ్యా, బలహీనమైన శరీరంలో ఉన్నానయ్యా, మాటి మాటికి పడిపోతున్నాను, మాటి మాటికి జారిపోతున్నాను, మాటి మాటికి శోధనలో పడిపోతున్నాను, నిలబడే కృపవయ్యా, నా కృపవయ్యా, నిలబడే ఆత్మనివయ్యా, అభిషేకం నివయ్యా. కేకలు వేయకపోతే రాళ్ళతో కొట్టి చంపాలి. హలో చెప్పండి, ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. హల్లెలూయా.
ఏం తప్పు చేసిందా? చిన్న తప్పు చేసిందా? రోడ్డు మీద పోయేవాడు వచ్చి శోధించాడు. నువ్వే తప్పు చేయవు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలు రావట్లేదు నీకు? చెప్పరే, ఈ శోధనలు రావట్లేదా? ఈ బలహీనమైన శరీరంలో ఉన్నప్పుడు అనారోగ్యాల శోధనలు రావట్లేదా? ఇబ్బందులనే శోధనలు రావట్లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా నా వైపు చూస్తే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఒకసారి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయం మొదట వచ్చింది. సామెతల పుస్తకం 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఈ మాట చెప్పండి. జ్ఞానవంతురాలు 3. చెప్పండి. జ్ఞానవంతురాలు 3 రాలు. ఇద్దరు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అంటే తన ఇల్లు చక్కగా కట్టుకుంటుంది. చెప్పండి, ఏం చేస్తుంది? తన ఇల్లు చక్కగా కట్టుకుంటుంది. రాయి మీద రాయి పేర్చి కట్టేవానికి అప్పగించుకుని జ్ఞానవంతురాలు తన ఇంటిని రమ్యంగా సౌందర్యంగా కట్టుకుని వస్తుంది. 3 రాలు తన ఇంటిని ఏం చేసుకుంటుంది? ఒడిబిరుక్కుంటుంది. 3 రాలు మూర్ఖత్వం కలిగిన వారు. కొంతమంది 3లు ఉంటారు. 3లు. ఆ 3లు తన ఇల్లును కట్టుకోలేరు. చెప్పండి, తన ఇంటిని కట్టుకోలేరు. జ్ఞానవంతురాలేమో అప్పగించుకుంటుంది. ఎస్ లార్డ్, ఈరోజు నా మాటే నాతోనే మాట్లాడావు. ఈ లోపం నాలోనే ఉంది ప్రభువా, ఈ లోపం నాలోనే ఉంది, అవిధేయత నాలోనే ఉంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అంటే నాతోనే మాట్లాడేవని తను సరి చేసుకోవడానికి కేకలేస్తుంది. హల్లెలూయా. 3 ఏం చేస్తాడు అంటే ఈరోజు అయ్యగారు బాగా మాట్లాడారు రాముతో, ఈరోజు అయ్యగారు ఆరుతో బాగా మాట్లాడాడు. ఎవరితో? శౌర్య అన్నతో బాగా మాట్లాడాడు ఈరోజు అయ్యగారు. ఆడు చేసింది బట్టి బాగా ఇచ్చాడు అయ్యగారు. ఇవాళ ఎవరికి ఇచ్చాడు? నాకు అనదు. మరలా చెప్తున్నా, నాకు అనదు. 3 రాలు నాకు అనదు. జ్ఞానవంతురాలైన స్త్రీ నాకు అంటది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సౌలు ఏమన్నాడో తెలుసా? అయిపోయింది కానీ, తప్పేది అయిపోయింది కానీ నువ్వు వచ్చి ప్రజలు ఎదుట నన్ను దీవించన్నాడు. కానీ దావీదు ఏమన్నాడో తెలుసా? ఇద్దరు ఎదురుకు దైవ సేవకులు వచ్చారు. మరలా చెప్తున్నాను వినండి. దావీదు తప్పు చేసినప్పుడు దైవజనుడు వచ్చాడు, సౌలు తప్పు చేసినప్పుడు దైవజనుడు వచ్చాడు. దావీదేమో అవును ప్రభువా, ఆ పాపిని నేనే, ఆ వ్యక్తిని నేనే, నన్ను క్షమించాయా అని దావీదు కేకలేశాడు. పౌలు పశ్చాత్తాపడలా. చెప్పండి, సౌలు పశ్చాత్తాపడలా. అందుకని దావీదు కట్టబడ్డాడు, సౌలు కూలిపోయాడు. హల్లెలూయా. దావీదు కుటుంబం కట్టబడుతూ వచ్చింది. పడిపోయిన దావీదు గుడారం కట్టబడుతూ వచ్చింది. సౌలుతో దేవుడు వాగ్దానం చేశాడు, నా కృప నిన్ను విడిచిపోదు, తరతరములకు నీ సింహాసనం మీద నా సింహాసనం మీద నీవు నీ తరములు నిలబడతారు, నా కృప నీకు తోడుగా ఉంటుందని సౌలుతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినా కూడా సౌలు కుటుంబం కూలిపోవడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? మూఢత్వం. చెప్పండి, తెలుసా? చెప్పండి. మూఢత్వం, మొండితనపు ఆత్మ. మూఢత్వం కలిగిన వాడు ఒప్పుకోలేడు తన పాపాన్ని. దేవుని ఎదుట ఒప్పుకోలేడు. అయ్యా నేనే ఆ వ్యక్తిని, నాలోనే ఆ పాపం ఉంది, నాలోనే అవిధేయత ఉంది, నాలోనే ఆ దోషం ఉంది, నన్ను క్షమించు ప్రభువా. నాతోనే మాట్లాడేవి రోజు, నన్నే దర్శించేవి రోజు. సరి చేసుకునే కృపేవయ్యా, కట్టుకునే కృపేవయ్యా, బలపరుచుకునే కృపేవయ్యా. నా వల్ల కావట్లేదు ప్రభువా. శరీరంలో ఉన్న నీవు మాటికి నన్ను పడదోస్తుంది. పౌలయ్య అన్నాడు, నన్ను కట్టుకోవాలనుకుందాను కానీ నా వల్ల కావట్లేదు. నా శరీరంలో ఒక పాప నియమము నన్ను మేలైన దాన్ని చేయనివ్వట్లేదు, దేవుని చిత్తానుసారంగా బ్రతకనివ్వట్లేదు. అయ్యో, ఈ దౌర్భాగ్యమైన శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? నన్ను ఎవరు కాపాడతారు? ఏడ్చాడు పౌలయ్య. అలాగే నేను జాగ్రత్తగా వినండి పిల్లరా. జ్ఞానవంతురాలు ఏం చేస్తారో తెలుసా? సంఘంలో 2 వ్యక్తులు, ఒకడు జ్ఞానవంతులు ఉంటారు, ఒకడు మూఢులు ఉంటారు. మూఢులు వాక్యాన్ని అంగీకరించారు, వింటారు, వాక్యాన్ని అంగీకరించారు, వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపడలేరు. వాక్యాన్ని గుండెల్లోనే తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తిని నేనేనయ్యా, ఆ పాపం నాలోనే ఉంది, ఆ దోషం నాలో ఉంది, ఆ లోపం నాలోనే ఉంది. లోపం కలిగినది లెక్కలోనికి రాదు కదా ప్రభువా. లోపం ఉంటే నీ ఎదుట నిలబడలేను కదయ్యా, లోపం ఉంటే నీ ఎదుట యోగ్యమైన వ్యక్తిగా ఉండలేను కదయ్యా, సంపూర్ణతలోనికి రాలేను కదయ్యా, పరిపూర్ణతలోనికి రాలేను కదయ్యా. నా లోపాన్ని సరి చేసుకునే కృపేవయ్యా, నా లోపాన్ని సరి చేసుకునే అభిషేకం నాకేవయ్యా. జ్ఞానవంతురాలు తన ఇంటిని చక్కగా కట్టుకుంటుంది.
గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుంది చెప్పండి? చక్కగా కట్టుకుంటుంది. అదే 3 రాళ్ళు ఏం చేస్తుంది? తన ఇంటిని. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏమో పశ్చాత్తాపడతాడు, ఒక వ్యక్తి ఏమో ఏడుస్తాడు, నీ సన్నిధిలో రావడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా. మరొక వ్యక్తి అంటాడు డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాడు. చెప్పేం చేస్తాడు? డబ్బాలు కొట్టుకుంటాడు, నేను అది, నేను ఇది. మనోడు ఒప్పుకోడు. మనోడికి ఏం కావాలి అంటే స్టేటస్, స్థాయి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కన్నీటి అనుభవం ఉండదు, పశ్చాత్తాప అనుభవం ఉండదు. కానీ మనోడికి ఏం ఉండాలి అంటే డబ్బా కొట్టి అనుభవం ఉండాలి. మూఢత్వం, గుండెల్లో మూఢత్వం, వాక్యాన్ని చేర్చుకోలేదు. ఒక మాట చెప్పిన కొన్ని మెడిసిన్స్ ఎక్కించామనుకో శరీరంలోనికి, శరీరం తీసుకోదు. ఏమొస్తుంది? రియాక్షన్ ఇస్తుంది. అవునా కదా? కొన్ని మెడిసిన్స్ శరీరం తీసుకోదు, రియాక్షన్ ఇస్తుంది, తీసుకోదు. కొంతమందికి తీసుకుంటుంది, కొంతమందికి తీసుకోదు. అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం చెప్పండి. అన్ని మెడిసిన్ తీసుకోదు ఇది. ఈ శరీరం అన్ని మెడిసిన్ తీసుకుంటుందా? తీసుకోదు. కొన్ని ఎక్కించామనుకోండి బాగానే పని చేస్తుంది. కొన్ని ఎక్కిస్తే వద్దు, మాకు వద్దు 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 అంటది. హల్లెలూయా. అట్లాగే అంటున్నాను, అన్ని హృదయాలు దేవుని వాక్యాన్ని చేర్చుకోలేవు. ఈ మెడిసిన్ని అన్ని హృదయాలు చేర్చుకోలేవు. దేవుని ఎదుట సరైన హృదయం కలిగిన వాడు మాత్రమే వాక్యాన్ని చేర్చుకోగలుగుతాడు. హల్లెలూయా. జ్ఞానం కలిగిన వాడు మాత్రమే గుండెల్లోనికి వాక్యం చేర్చుకోగలుగుతాడు. హల్లెలూయా. కొంతమందికి వాక్యం ఎలా ఉంటుంది అంటే ఆయాసం. కొంతమంది పశ్చాత్తాపడతారు, ఏడుస్తారు, రోదన చేస్తారు, నాలో లోపం ఉందయ్యా, నాలో తప్పు ఉందయ్యా, నన్ను సరిచేయని. కొంతమంది ఏం చేస్తారు అంటే ఆయాసపడి తేలుతారు. పాస్టర్ గారు ఈరోజు అట్లా చెప్పారు, నా గురించే చెప్పారు, ఎక్కడ లేని కోపం అంతా, ఎక్కడ లేనంతా ఎవరి మీదకి వస్తుంది అంటే పాస్టర్ గారి మీద కోపం, ద్వేషం, అసూయ, కుళ్ళు. హలో, మీదుట మేము భ్రష్టులమైనా పర్లేదు, కులుమూతులమైనా పర్లేదు, అవిశ్వాసులమైనా పర్లేదు, దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య ఒకటే, కట్టే పరిచర్య ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఏం ఫీల్ అయినా మాకు అర్థం కాదు. నీ ఫీల్ అయ్యే అనుభవం మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళదు కదా. దేవుని ఫీల్ అయ్యే అనుభవం నన్ను పరలోకం తీసుకెళ్తుంది. ఎస్, దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కాదక్క? అంతే కదా. దేవుని స్తోత్రం చెప్పక్క, అంతేనా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్ని మెడిసిన్ తీసుకో, అలాగే వాక్యం కూడా కొన్ని మాటలు మాత్రం తీసుకుంటుంది. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడంటే మాత్రం తీసుకుంటుంది. కానీ దేవుడు కొన్ని నియమాలు పెట్టినప్పుడు, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, దేవుడు కొన్ని కట్టడాలు చెప్పినప్పుడు అవి మాత్రం మాకు వద్దు. రియాక్షన్ ఇస్తాయి. ఏం చేస్తాయి చెప్పండి? శరీరానికి అవి వేస్తే రియాక్షన్ ఇస్తాయి. ఆ మాటలు తీసుకో. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అంటే దేవుని మాటలు అవునట్లుగా తీసుకుని దాని విషయమై తన విషయంలో ఉన్న లోపాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది అంటే కేకలు వేస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? కేకలు. ఏం చేస్తుంది చెప్పండి? కేకలు వేస్తుంది. అరిమత్తె, క్షమించండి, త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడు ఏం వేసాడట చెప్పండి? ఏం వేశాడు? కేకలు వేశాడు. ఎందుకని? యేసయ్య దాటిపోతున్నాడు. తన దగ్గర ఒక లోపం ఉంది. తన దగ్గర ఏముంది చెప్పండి? లోపం ఉంది. ఏంటా లోపం? చూడలేడు. కనులు గుడ్డు అయిపోయాయి, మనోనేత్రాలు మూయబడిన అనుభవం ఉంది, గడాంధకారమైన అనుభవం ఉంది. యేసు ఆ మార్గం గుండా వెళుతున్నాడని, యేసు దాటిపోతున్నాడని ఏం చేస్తున్నాడు అంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. కేకలు ఏం వేసిందట చెప్పండి? ఏం వేసాడట? కేకలు. ఆ కేకలు విన్న ప్రభువు నిలిచి అతన్ని కరుణించాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కేకలు. మీరు ఆరాధించే దేవునికి వినబడదా? కేకలేస్తున్నారేంటి, గోల్ చేస్తున్నారేంటి అనేవారు లేకపోలేదు సమాజంలో, అనేవారు ఉన్నాడు లోకంలో. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? దేవుడు మనకిచ్చిన నియమం ఏంటి? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఎవరైనా శోధకు నీ వద్దకు వచ్చినప్పుడు ప్రభువా జయించే కృప కావాలని కేక వేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక శోధన దగ్గరకు వస్తుంది, పనికి మాలిది చూడాలి, ఒక సినిమా చూడాలని శోధన వచ్చింది, నువ్వు కేకవే మోకరించి ప్రభువా, ఈ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది, జయించే కృప నాకు కావాలి ప్రభువా, జయించే అభిషేకం నాకు కావాలయ్యా, నేను జయించాలి, ఈ సినిమా చూడాలని ఆశని జయించాలి, ఈ సీరియల్ చూడాలని ఆశని జయించాలి, నా వల్ల అవ్వట్లేదు ప్రభువా, కృపవయ్యా, రక్షించయ్యా, బలపరుచయ్యా అని నువ్వు కేకలు వేస్తే దేవుని కృప నీ మీదకి దిగొస్తుంది. దేవుడు నీ మీద కనికరిస్తాడు ఆయన. హల్లెలూయా. కేకలేసే అనుభవం ఉండాలి. ఆమేన్ చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అంటే దావీదు వలె కేకలు వేసి తన ఇంటిని ఏం చేసుకుంటుంది? చక్కగా కట్టుకుంటుంది. హల్లెలూయా. చక్కగా కట్టుకుంటుంది. దావీదు ఏడ్చాడట, రోదన చేసాడట. 50వ కీర్తన అంతా, 51వ కీర్తన అంత తర్వాత చదువుకోండి, ఇప్పుడు అవసరం లేదు. ఏడ్చాడట పరుపు తేలునంతగా. ఏంటంటే ఆ అనుభవం?
ఏంటంటే అనుభవం? పలుపు తేలినంతగా ఏడ్చాడు దావీదు. ఏడ్చాడు, రాత్రంతా కేకలు వేసాడు, ప్రభువా కృప కావాలయ్యా, నీ హృదయానుసారణ పేరుంది కానీ తప్పిపోయానయ్యా, పడిపోయానయ్యా, కూలిపోయానయ్యా, జారిపోయానయ్యా, కృప కావాలయ్యా, ఈ సోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా కడిగయ్యా, నీ కృప నాకు దూరం చేయొద్దు ప్రభువా, నీ ఆత్మ నాకు దూరం చేయొద్దు ప్రభువా, నన్ను కడిగయ్యా. ఏడ్చాడండి రాత్రంతా. హలో, రాత్రంతా ఏడ్చాడు దావీదు, రాత్రంతా కేకలు వేశాడు దావీదు, రాత్రంతా దేవుని సన్నిధిలో గోనె బట్ట కట్టుకుని ఏడ్చినవాడు దావీదు. హల్లెలూయా. కృప పొందినవాడు దావీదు. ఆమేన్. చెప్పండి, ఎవరు? కృప పొందినవాడు దావీదు. దేవుడే చెప్తున్నాడు కదా, కేకలు వేయాలి. మోసే ఆ చిన్నదాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఏ ప్రభువా? ఆమె తప్పు చేయకపోయినా, వీధిలోకి వెళ్ళి బజారుగా వ్యభిచారం చేయకపోయినా, ఆ పరిహాసకుడు వచ్చినప్పుడు, ఆ దుర్మార్గుడు వచ్చినప్పుడు కేక వేయాలి కదా, నన్ను కాపాడయ్యా, ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి, ఎవరైనా ఉన్నారా నేను ప్రదానం చేయబడిన స్త్రీని, నేను కన్యకని, నేను ఒక వ్యక్తి కొరకు నియమించబడ్డాను, నన్ను కాపాడండి కాపాడండి ఎవరైనా కేకలు వేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊరేం బొడ్డుపోసే కదా, చుట్టుపక్కల వారు ఎవరో ఉంటారు కదా, ఆ చుట్టుపక్కల వారు వస్తారు కదా, తలుపులు బద్దలు కొడతారు, స్త్రీని కాపాడరా? హల్లెలూయా. కాపాడతారు కదా. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, దేవుడు ఆ మాటలు అలా ఉంటాయి. దేవుడిచ్చిన మాట ఏంటంటే, ఆ చిన్నది కేకలు వేయనందున, పాపం చేసినందున ఆ చిన్నది కేకలు వేయనందున రాళ్లతో కొట్టి చంపాలి. హల్లెలూయా. చెప్పండి, రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకు ప్రభువా? కేకలు వేయనందున. దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గటగా గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఒక అనుభవం నేర్చుకోండి పిల్లలు. కృప పొందే ఒక అనుభవం ఏంటో తెలుసా? దేవుని కనికరించే అనుభవం ఒకటి ఏంటో తెలుసా? వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో, నాలో, మనలో ఏదైనా కూడా ఒక లోపం ఉందని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ లోపం నీలో సరిచేయబడకపోతే, ఆ లోపము సరిచేయబడు నిమిత్తము దేవుని సన్నిధిలో నువ్వు కేకలు వేసినప్పుడు దాన్ని జయించగలిగిన కృపతో నువ్వు నింపబడతావు. హల్లెలూయా. వచ్చాను వెళ్ళిపోయానంటే ఏం ఉపయోగం ఉండదు, ఏమీ లేదు, యూజ్ ఏమి ఉండదు, ఏం యూజ్ ఉండదు. 3 రాళ్ళుగా ఉండద్దు. 3 రాళ్ళు తన ఇంటిని కట్టుకోలేదు. హృదయంలో గర్వము, హృదయంలో పాపము, దేవుని ఎదుట లేదంటే మనుషుల ఎదుట ఒప్పుకుంటే ఎక్కడన్నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్దు. ఇమేజ్ ఏమైపోద్దట? డ్యామేజ్ అయిపోద్ది. నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా స్థాయి ఏంటి, నా ఏజ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, అమ్మో నేను ఒప్పుకుంటే, నేను తప్పు చేసిన ఒప్పుకుంటే, ఈ పాపం చేసిన ఒప్పుకుంటే, ఈ లోపం చేసిన ఒప్పుకుంటే అందరు నన్ను ఎలా చూస్తారో, చిన్న చూస్తారో, మనుషుల ఎదుట నేను గొప్పగా ఉండాలి, మనుషుల ఎదుట అదే అన్నాడు సౌలు, మనుషుల ఎదుట నన్ను గొప్ప చేయి, మనుషుల ఎదుట నా పాపాన్ని సరిచేయమంటలా, పాపం పరిహరించబడ్డానికి కృప నాకు కావాలని అడగట్లా, నేను మనుషుల ఎదుట నన్ను గొప్ప చేయి, మనుషుల దగ్గర తీసుకెళ్ళి అయిపోయింది, అది అయిపోయింది కానీ, అయిపోయిన పాపం మీద అయిపోయింది కానీ, మనుషుల దగ్గర తీసుకెళ్ళి సౌలు అంతలో ఉంటాడు, సౌలు ఎంతలో ఉంటాడు, సౌలు అట్లా ఉంటాడు, ఎట్లా ఉంటాడు అని మనుషుల ఎదుట నన్ను గొప్ప చేయమని కోరుకున్నాడు. ఎవరు 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 చెప్పండి? హల్లెలూయా. సౌలు. అందుకని ఏం చేశాడు? ఏంటి? కృప పోగొట్టుకున్నాడు. చెప్పండి, ఏం పోగొట్టుకున్నాడు? కృప పోగొట్టుకున్నాడు. ఏడ్చాడు, మనుషుల ఎదుట గొప్ప చేయమనలేదు. ఆ సేవకుడు ఎప్పుడైతే వచ్చి దావీదుతో చెప్పాడో గదికి పరిమితం అయిపోయాడు, గదిలోనికి వెళ్ళిపోయాడు, తలుపులు వేసుకున్నాడు, ఉపవాస దినాలు ప్రకటించుకున్నాడు, గోనె బట్ట కట్టుకున్నాడు, కేకలు వేస్తున్నాడు, సోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా కడుగు ప్రభువా, నేను పాపినయ్యా, నేను పాపిని. అప్పటికే బిరుదుంది, నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు. ఎవరు? దావీదు. నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు, నా చిత్తానుసారుడైన మనుష్యుని ఒక నేను కనుగొన్నాను, ఇలా అతను అభిషేకించు. అప్పటికే దావీదుకి చాలా బిరుదులు ఉన్నాయి, చాలా రేంజ్లో మెయింటైన్ చేస్తున్నాడు. రాజు, దేశానికి రాజు. తనలో లోపం ఉన్నప్పుడు బట్టలు చించుకుని వెళ్ళి గదిలోనికి వెళ్ళి ఏడ్చాడు. పిల్లరా, ఏడ్చాడు, రోధించాడు, పాపం విషయమై పశ్చాత్తాపడ్డాడు, కేకలు వేశాడు, నన్ను క్షమించు ప్రభువా, నా పాపాలు కడిగయ్యా, పాపాన్ని జయించడానికి కృప నాకు దయచేయి ప్రభువా, నాలో ఉన్న లోపాలు జయించడానికి నా కృప దయచేయి ప్రభువా, నీ ఎదుట నేను నిలబడినప్పుడు ముడత, మచ్చ, డాగు, కలంకం లేని పరిశుద్ధురాలుగా నిలబడడానికి అభిషేకం నాకు దయచేయి ప్రభు అని. దావీదు ఏం చేశాడు అంటే దేవుని ఎదుట చెప్పండి ఏం చేశాడు? కేకలు వేశాడండి. దేవుడు కరుణించలేదా? చెప్పండి చెప్పండి, కరుణించలేదా? దావీదు గురించి రాయబడిన మాట బెత్షెబా విషయంలో తప్ప దావీదు మరి అన్నడు పాపము. అరే ఎట్లా ఎట్లా మాటి మాటికి పడిపోతున్నాం కదా మనం.
అరే చిన్నదానికి పడిపోతున్నాం, పెద్దానికి పడిపోతున్నాం, ప్రతి చిన్న విషయంలో పడిపోతున్నాను. ఈ రోజుకి పడిపోతున్నాను, నేను పడిపోతున్నా, మీరు పడుతున్నా లేదు. అరే మాటికి పడిపోతూ వస్తున్నావు, ఆలోచనలో పడిపోతున్నావు, చూపులో పడిపోతున్నావు. హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు దావీదు ఒక బెత్షెబా విషయంలో తప్ప మరి అన్నాడు. ఎంత స్టేట్మెంట్ అండి! మనుషులు కాదు ఇచ్చిన స్టేట్మెంట్, హృదయాలను పరిశోధించేవాడు ఇచ్చాడు ఆ స్టేట్మెంట్. దావీదు బెత్షెబా విషయంలో తప్ప మరి అన్నాడు. ఆలోచనలో పాపం చేయాల, తలంపుల్లో పాపం చేయాల, ఊహల్లో పాపం చేయాల, శరీరంతో కూడా మరి అన్నాడు. చచ్చేంత వరకు దావీదు పాపము చెయ్యని కృప పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఏడ్చి అరిసి గోల చేసినందుకు దేవుడు శాశ్వతమైన కృప దేవుడు ఇచ్చాడు దావీదుకి. జయించే కృపనిచ్చాడు దావీదుకి, జయించే ఆత్మనిచ్చాడు దావీదుకి. హల్లెలూయా. నువ్వు ఏడ్చినప్పుడు, రోదన చేసినప్పుడు, పాపముల విషయమే పశ్చాత్తాపడినప్పుడు దేవుని కనికరము, దేవుని కృప, దేవుని అభిషేకం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. సంగీతం కొట్టినప్పుడు కొట్టు, అది రెచ్చిపోయేది, నువ్వు రెచ్చిపోతే అది వచ్చేది ఉద్రేకం. మరలా చెప్తున్నా, అదేంటిది? ఉద్రేకం. ఏ ఫీలింగ్ లేకపోయినా, ఏ సంగీతం లేకపోయినా, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం గుర్తొచ్చినప్పుడు నీ గుండెల్లో కలిగిద్దే అది నిజమైన ఉద్యోగం. హల్లెలూయా. నీ హృదయంలో కలిగిద్దే పశ్చాత్తాపం. నీ హృదయంలో ఏడుస్తావు చూసావా, కేకలేస్తావు చూసావా. హృదయంలో వేసే కేకలు వేరు, నోటితో వేసే కేకలు వేరు. ఒంటరిగా ఉండి ఏం ప్రార్థన చేయాలి తెలక కుమిలి 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 నువ్వు హృదయాంతరంగాల్లో ఏడుస్తావు చూసావా, దాన్ని చూస్తాడు దేవుడు. హల్లెలూయా. మ్యూజిక్ ఎంత స్పీడ్గా వచ్చినప్పుడు ఎంత ఎగిరావు, నో, అది లెక్కలోనికి రాదు. అలాగని నేను తప్పు అంటలా, దాన్ని నేను తీసివేయట్లా, చెప్తున్నాను జాగ్రత్తగా. నేను దాన్ని తప్పు అంటలా, కానీ అది కాదు లెక్కలోనికి వచ్చేది. ఏది లెక్కలోనికి వస్తాయండి? శోధకుడు నీ మీదకి వచ్చినప్పుడు, నువ్వు శోధనలో పడిపోతున్నప్పుడు, పాపంలో పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు నీ హృదయ అంతరంగాల్లో వస్తుంది పశ్చాత్తాపం. అది చూస్తాడు దేవుడు. అది చూసిన దేవుడు శాశ్వతమైన కృపను నీకు ఇస్తాడు. ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి. పడిపోయిన దావీదు గుడారమును దేవుడు మరలా కట్టించాడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు, నేను నిన్ను కడతాను. ఒకవేళ అందరూ అనుకోవచ్చు, ఇశ్రాయేలు కన్యక కూలిపోయింది, ఎవడు దాన్ని లేవనెత్తేవాడు లేడు. నువ్వు నిజంగా దేవుని ఎదుట పశ్చాత్తాపడగలిగితే, కట్టేవాని చేతికి అప్పగించగలిగితే కనుక మణిమాణిక్యాలతో, రత్న వైడూర్యాలతో మరలా నా దేవుడు నిన్ను కట్టునుగాక. హల్లెలూయా. కడతాడు ప్రియులారా, మన దేవుడు మరలా కడతాడు ఆయన. ఆమేన్. మన దేవుడు కడతాడు ఆయన. ఎంతో మంది జీవితాలు, కూలిపోయిన జీవితాలు ఈ పరిచర్య ద్వారా దేవుడు కట్టాడు. నా జీవితాన్ని దేవుడు కట్టాడు. హల్లెలూయా. పడిపోయిన నా ఆధ్యాత్మిక జీవితాన్ని, పడిపోయిన నా జీవితాన్ని, కూలిపోయిన నా జీవితాన్ని మరలా నా దేవుడు కట్టిన వాణిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎలా కట్టారు అయ్యారు? ఎలా కట్టుకున్నావు? నువ్వు కట్టుకున్నా, నేను కట్టుకోలేదు, నా వల్ల కాలా. ఎవరు కట్టారు? మా అమ్మవారు కట్టలా, నన్ను ఎవరు కట్టలా. నాకు అప్పగించబడిన దైవజనుడు ఉన్నాడు. ఆ దైవ సేవకు నోట వచ్చిన ప్రతి మాట నా జీవితాన్ని కట్టాయి. హల్లెలూయా. ప్రతి మాట నన్ను నిలబెట్టాయి. హల్లెలూయా. 100 సాక్ష్యాలు చెప్పాలనుకుంటే 100 సాక్ష్యాలు చెప్తారు. ఏమన్నా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కట్టబడ్డాం, ఆత్మలో కట్టబడ్డాం. ఆమేన్. ఆత్మలో నిలబెట్టబడగలిగాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఆత్మలో కట్టబడాలి, ఆత్మలో నిలబడాలి. అందరూ నిలబడతారా? లేదు. జ్ఞానం కలిగిన వాడు కట్టబడతాడు, మూఢుడు కూలబడతాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తారు? జ్ఞానం కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అందరికి వాగ్దానం ఇచ్చాడు. నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తీసుకువెళ్తాను. అందరికి వాగ్దానం ఇచ్చాడు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? వారందరూ అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. కాలేబు, యెహోషువ ఒక్కరే సంపూర్ణులుగా కట్టబడి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. మిగిలిన వారందరూ కూలిపోయారు. మరలా వినండి, మిగిలిన వారందరూ ఏమైపోయారు చెప్పండి? కూలిపోయారు. కట్టబడిన కాలేబు, యెహోషువలు మాత్రమే ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. లోతు, అబ్రహాము. చెప్పండి, ఎవరు? లోతు, అబ్రహాము కుటుంబం అట అంతకంత కట్టబడుతూ వచ్చిందట. లోతు కుటుంబం ఏమైపోయింది చెప్పండి? కూలిపోయి శాపానికి కారణమైంది. అవునా కదా? చెప్పండి, మాట్లాడరే. లోతు కుటుంబం ఏమైపోయింది? కూలిపోయింది. అబ్రహాము కుటుంబం ఏమైంది? కట్టబడింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూలిపోయారు, కానీ కాలేబు, యెహోషువలు మాత్రం కట్టబడ్డారు. దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని ఏం చేస్తుందో చెప్పండి? దేవుడు కడతాడు ప్రియారా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నిజంగా ఆ త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడి వాళ్ళకి
ఆ స్త్రీ వలె నువ్వు కేకలు వేయగలిగితే కనుక, పడిపోయిన స్థితిలో ఉన్నవా, వాలిపోయిన స్థితిలో ఉన్నవా, అనారోగ్యాల్లో ఉన్నవా, నువ్వు ఎలాంటి స్థితిగతుల మధ్య ఉన్నావు, అనుభవపూర్వకంగా మాట చెప్పగలిగిన మాటను తెలుసా, దాని విషయమే నువ్వు పశ్చాత్తపడి దేవుని దగ్గర కేకలు వేసే అనుభవంలోనికి నువ్వు రాగలిగితే కనుక ఖచ్చితంగా నా దేవుడు మరలా మణిమాణిక్యాలతో నీ జీవితాన్ని కడతాడు ఆయన, మన కుటుంబాలను కడతాడు ఆయన, మన పరిచర్యను కడతాడు ఆయన. హల్లెలూయా. ఏ స్థితిలో అయినా దేవుని గురించి రాయబడినమాట, జగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు లేవనెత్తువాడై ఉన్నాడు. ఆమేన్. ఆ ఊబిలో నుండి మనిషి రాగలడా? ఆ జగటగల దొంగ ఊబిలో నుండి మనుషుడు రాలేడు. కానీ నువ్వు అప్పగించుకోగలిగితే, కట్టేవానికి అప్పగించుకోగలిగితే, దేవునికి అప్పగించగలిగితే జగటగల ఊబిలో నుండి దేవుడు మనం లేవనెత్తుతాడు ఆయన. మరలా ఒక మాట చదవండి, కీర్తనల గ్రంథంలో 145వ కీర్తన 145వ కీర్తన 14వ వచనం చదవండి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ పడిపోయిన వారందరినీ లేవనెత్తువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఆయన ఏం చేస్తాడట? పడిపోయిన వారిని లేవనెత్తుతాడు. ఒకవేళ ఆత్మలో నువ్వు పడిపోయావా, ఆధ్యాత్మికంగా పడిపోయావా, ఏ స్థితిలో పడిపోయావో తెలీదు. ఈ 25వ సంవత్సరం 8వ మాసంలో ఈ పునరుద్ధాన ఆదివారం రోజు అంటున్నాడు, నువ్వు కట్టు వాని చేతికి అప్పగించుకోగలిగితే కనుక నువ్వు దేవుడు మరలా నిన్ను కడతాడు ఆయన. హల్లెలూయా. రాత్రి నన్ను బాగా ఆకర్షించిన ఒక మాట చెప్తా. పరమగీత గ్రంథంలోనికి రండి, 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. చలచలక నీ హారములలో ఒక్కదాని చేత నన్ను, ఎవరు చెప్తున్నా తెలుసా? దేవుడు. ప్రియుడు తన ప్రియులతో చెప్తున్నాడు, ప్రియుడు తన ప్రియురాలతో చెప్తున్నాడు, సహోదరి నా ప్రాణేశ్వరి, నా హృదయాన్ని నీవు వశపరుచుకున్నావు, ఆకర్షించుకున్నావు అంటాడు. ఎట్లా ఆకర్షించుకుందని ప్రభు అంటే, నీ హారములలో ఒకదాని చేత నన్ను. అరే దేవుణ్ణి వశపరుచుకునే ఒక్క లక్షణం ఉందా నీ దగ్గర? దేవుణ్ణి వశపరుచుకునే ఒక్క అనుభవం ఉందా మన దగ్గర? ఒక్క అనుభవం ఉందా? ఒక్క అనుభవం. సహోదరి ప్రాణేశ్వరి, నీ దగ్గర ఒక అనుభవం ఉంది. నా హృదయాన్ని నువ్వు వశపరుచుకున్నావు, నీ హారములలో, నీవు ధరించుకున్న హారములలో ఒక్క దాని చేత నా హృదయమును నీవు వశపరుచుకున్నావు. హల్లెలూయా. దేని గురించి మాట్లాడుతున్నాడు తర్వాత ఒకసారి చెప్తాను. దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, ఆ ప్రియుడు తనకున్న విధేయతను గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పిన, విధేయత దేవునిని ఆకర్షిస్తుంది. హల్లెలూయా. నువ్వు కనుపరుస్తున్న విధేయత దేవునిని నీ వైపు ఆకర్షిస్తుంది. విధేయత కలిగిన వాడిని దేవుడు కడతాడు, విధేయత కలిగిన వారిని దేవుడు బలపరుస్తాడు, విధేయత కలిగిన వారికి దేవుడు కృపనిస్తాడు, విధేయత కలిగిన వారికి దేవుడు తన అభిషేకాన్ని ఇస్తాడు. మరలా చెప్తున్నాను, సహోదరి నా ప్రాణేశ్వరి, నీ హారములలో ఒక్కదాని చేత నన్ను వశపరుచుకున్నావు. మాట ఒక్కే చెప్తున్నా, వింటారా? ముగిస్తేస్తున్నా, జాగ్రత్తగా వినండి. నీవు విధేయత కలిగిన వాడవై ఉంటే, మరలా చెప్తున్నా, నీకు కట్టబడే సేవకునికి విధేయత కలిగిన వాడవై నీవు ఉంటే గనక ఆ విధేయత దేవుని హృదయాన్ని నీ వైపు ఆకర్షిస్తుంది. మరలా చెప్తున్నా, దేవుని హృదయాన్ని నీ వైపు ఆకర్షిస్తుంది. ఆ సహోదరి సోలమ్మ దగ్గర ఉన్న ఒక అనుభవం ఏంటో తెలుసా? ఆమె దగ్గరికి ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఏమి లేవండి. ఎండకు ఎండిన దాన్ని, అంటే ఎండకు ఎండిన దాన్ని, నల్లని దాన్ని అందరూ ఎగతాలు చేశారంట. నల్లని దానివే అని అందరు ఎగతాలు చేశారట. గొర్రెలు కాసుకున్న దానివే అని అందరు ఎగతాలు చేశారట. ఆమెని అందరు ఎగతాలు చేశారు, అందరు హేళన చేశారు. ఆమె దగ్గర ఏమీ లేదండి, నల్లనిది ఏమీ లేని స్థితిలో ఉంది. కానీ ఆమె దగ్గర ఉన్న ఒకే ఒక అనుభవం ఏంటో తెలుసా? విధేయత, తగ్గింపు అనుభవం. చెప్పండి ఏంటిది? విధేయత, తగ్గింపు అనుభవం. దేవుడు అంటున్నాడు, ఆ ఒక్క హారములు, నీ హారం అంతట్లో ఆ ఒక్క లక్షణం, ఆ ఒక్క అనుభవం నా హృదయాన్ని నీ వైపు ఆకర్షించింది. హల్లెలూయా. ఆకర్షిస్తాడు పిల్లరా. గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడట, దీనులకు దేవుడు కృప చూపుతాడట. ఏం చేస్తాడు? గర్విష్ఠులను ఎదిరిస్తాడు.
ఎదిరిస్తాడు. గర్వస్తులను ఎవరైనా, నన్నైనా నిన్నైనా ఎవరైనా గర్విష్ఠులను ఎదిరిస్తారు. లోబడే వారికి దేవుడు కృపనిస్తాడు. విధేయత కలిగిన వారికి దేవుడు కృపనిస్తాడు. నమ్మకంగా ఉండే వారికి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోబడి విధేయత కలిగిన రూతును దేవుడు హెచ్చించట్లేదు చెప్పండి. అరే ఏమీ లేని రిక్తురాలుగా వచ్చిందండి రూతు. ఏముందండి ఆమెకి? మోయాబు నుండి వచ్చింది. నయోమి దగ్గర ఏముందా? నయోమిని అడిగితే, అయ్యా రక్తహస్తదాన్ని నేను ఎందుకు నయానికి వస్తున్నావు? ఓర్పా పోయింది కదా, నువ్వు కూడా వెళ్ళు, యవ్వన కాలంలో ఉన్నావు, పెళ్లి చేసుకో అన్నట్లుగా మన భాషలో చెప్తున్నాను. వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో రూతు. సౌందర్యం ఉంది నీకు, అందం ఉంది, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, వయసు ఉంది. నాకు వయసు ఉడికిపోయిందని మళ్ళీ నేను పిల్లలు కనలేను. నేను ఊర్లోకి వెళ్తే ఎవరు నీకు పెళ్లి చేసే అది కూడా నాకు లేదు, అనుభవం కూడా, ఆ స్థితి కూడా నా దగ్గర లేదు. ఊర్లో నాకు ఇల్లు లేదు, వాకి లేదు, ఏమీ లేదు. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపోయి హ్యాపీగా మీ ఊరికి పోయి చక్కగా పెళ్లి చేసుకుని నువ్వు కూడా సంతోషంగా ఉండంటే ఏమంటది? నీ దేవుడే నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడ. శాశ్వతమైన కృప పొందుకోనండి. హల్లెలూయా. ఏ కృప చెప్పండి? శాశ్వతం. ఎందుకయ్యా నా వెనకాల వస్తావు? దేవుడు నన్ను బేతేలికి వెళ్ళమన్నాడు. అక్కడ పోతాను నేను. ఇక్కడే ఉండు, ఇక్కడ నీకు ఒక సంఘాన్ని ఇచ్చాను కదా, ఇక్కడ 4 ఆత్మలు ఇచ్చాను కదా, మంచి రాబడి వస్తుంది కదా, ఎక్కడ ఉండంటే లేదు లేదు దైవజనుడా, యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను నీ వెనకాల వస్తాను. ఏమన్నాడు? నేను నీ వెనకమాల నేను వదిలిపెట్టను, నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను, నీ వెనకమాల వస్తాను. సరేరా. బేతేల దాకా వచ్చిన తర్వాత మరలా దేవుడు వెళ్ళి అంటాడు, దేవుడు నుండి వేరే చోటకి వెళ్ళమంటున్నాడు. ఎరుకోకు బొమ్మంటున్నాడు. ఎక్కడికట? ఎరుకోకి వెళ్ళమంటున్నాడు. అక్కడికి వెళ్తాను, శాపగ్రస్తమైంది. అక్కడికి దేవుడు వెళ్ళమంటున్నాడు. నేను వెళ్తాను, ఇక్కడ ఉండు, ఈ బేతేస్ దగ్గర ఉండు, ఇక్కడ నీకు సంఘాన్ని ఇచ్చాను కదా, ఈ బేతల్లో కొంతమంది ఆత్మలు ఇచ్చాను కదా, ఈ సంఘాన్ని కాసుకో, ఈ కాపాడిని కాసుకో, ఈ ఆత్మని కాసుకో, ఇవి చూసుకుని చక్కగా బలపడు, చక్కగా ఇల్లు ఎంత మర్యాద ఇస్తుంది. ఎక్కడ ఉండంటే అని అంటాడు, యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను కూడా నీతో వస్తాను. అదే ఏలియేమో వద్దంటాడు. ఆయన అంటాడు, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నీతో వస్తాను. ఎరుకోకి ఇద్దరు కలిసి వెళ్ళారట. ఎరుకోలో నిలబడ్డారట. ఎరుకోలో నిలబడిన తర్వాత దేవుడు మరలా వచ్చి నీ యోర్దానికి వెళ్ళు అన్నాడు. ఎవరితో? పిలిపేవరిది? ఏలియాది. ఈయన అంటాడు, నువ్వు ఎక్కడే ఉండి పరిచయం చేసుకో, నేను యోర్దాను వెళ్తాను. దేవుడు అక్కడికి రమ్మన్నాడు. అంటే యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏది మీరు చేయలేదు. మరణము తప్ప నీకు నాకు ఏది వేరుగా ఉండకూడదు. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు. శ్రమైన, కష్టమైన, వ్యాధైన, మరణమైన, శాపమైన ఏదైనా నేను నీతో పాటు వస్తాను. శాశ్వతమైన కృప పొందుకున్నాడండి ఎలీషా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేమా యెహోలోకమును స్నేహించి నన్ను విడిచిపోయాను. ఎలీషా సేవకుణ్ణి వెంటండి ఉన్నాడు. రూతు సేవకుణ్ణి వెన్నంటి ఉన్నాడు. యెహోషువ మోషేని చెప్పండి ఎలా ఉన్నాడు? వెన్నంటి. కట్టబడ్డారా పడిపోయారా చెప్పండి? యెహోషువ కట్టబడ్డా? రూతు కట్టబడిందా? ఎలీషా కట్టబడిందా? దేమా ఏమైపోయాడు? దేమా చరిత్ర మరలా లేదు. యెహోషువ గురించి ఒక గ్రంథమే రాయబడింది, రూతు గురించి ఒక గ్రంథమే రాయబడింది, ఎలీషా గురించి ఒక గ్రంథమే రాయబడింది. దేమాను గురించి ఒక్క వచనంలో ఫినిష్. మరలా ఎక్కడ దేమాను గురించి లేదు. హలో, ఆత్మీయుడే, సంఘంలో ఉన్నవాడే, అవునా కదా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చేర్చబడడం ఎంత అదృష్టం. అట్లాంటిది రూతు గురించి ఒక గ్రంథమా? యెహోషువ గురించి ఒక గ్రంథమా? ఏమండి? ఈయన ఎవరు? ఎలీషా గురించి ఒక గ్రంథమా? బాబో, ఎన్ని మాటలు రాశాడు దేవుడు. హల్లెలూయా. దేమాను గురించి ఏం రాశాడు? వాడు యెహోలోకమును స్నేహించి నన్ను విడిచిపోయాడు, కట్టేవాడిని విడిచిపోయాడు. హల్లెలూయా. దీన్ని బట్టి నేను చెప్పే మాట తెలుసా? కట్టబడేవాడికి పరిశుద్ధంలో స్థానం ఉంటుంది. కట్టబడేవాడికే రేపు స్థానం, కూలిపోయేవాడికి స్థానం లేదు అక్కడ. మళ్ళా చెప్తున్నాడు, కట్టబడుతున్న వాడికే పరలోకంలో స్థానం. దేవునిలో ప్రతి రాయి చక్కగా కట్టబడుతున్న వాడికే దేవుడు పరలోకంలో స్థానం ఇస్తున్నాడు. కూలిపోయేవాడికి స్థానం ఉందా? లేదు. వాళ్ళు ఏమైపోతారు? అరణ్యంలో ఆకులు రాలినట్లుగా నలిపోతారట. ఏమైపోతారు చెప్పండి? ఆకులు రాలినట్లుగా. ఏమైపోతులే, చిన్న సినిమా చూస్తే, చిన్న అబద్ధం అడిగితే, చిన్న మోసం చేస్తే ఏమైపోతుంది? ఓహో, నువ్వు కట్టబడే అనుభవం లేదు. నువ్వు కట్టబడట్లేదంటే అర్థం ఏంటంటే కట్టేవాడిని చేతిలో నువ్వు లేవు, కట్టేవాడిని చేతికి నువ్వు అప్పగించుకోవట్లేదు. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతావు. చిన్న పాపం చేసినా పెద్దగా ఫీల్ అవ్వవు. అసలు ఏమీ ఫీల్ అవ్వవు. చిన్న అబద్ధం అన్నా ఫీల్ అవ్వవు, చిన్న పాపం చేసినా ఫీల్ అవ్వవు, చిన్న ఏదన్నా మాట్లాడినా ఫీల్ అవ్వవు, ఏది చేసినా ఫీల్ అవ్వవు. కారణం ఏంటంటే నువ్వు అప్పగించుకోలేదు, ఎప్పుడో విడిచిపెట్టావు. బాహ్యంగా కలుస్తున్నావు కానీ ఆధ్యాత్మికంగా కట్టేవానికి ఎప్పుడో దూరం అయిపోయావు. కట్టేవాని చేతిలో ఉంటే నీ పాపముల విషయమై పశ్చాత్తాపడతావు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తావు? పాపముల విషయమై
పశ్చాత్తాపడతావు. మరొక మాట చెప్పినా, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎవరు? నెహెమియా. యెరూషలేము గోడలు కూలిపోయినని తెలిసినాయట. గోడ కడదామనుకున్నాడట. చెప్పండి, ఏమనుకున్నాడు? గోడ కడదామనుకున్నాడు. ఏమనుకున్నాడు? కడదామనుకున్నాడు. యెరూషలేము గోడ కడదామనుకున్నాడు. అప్పటి వరకు నెహెమియా వచ్చినప్పుడు అందరు గౌరవించేవారు. అందరూ ఉద్యోగం చేసేవాడు కదా, మంచి ఉద్యోగం స్థాయిలో ఉన్నాడు కదా, ఊర్లోకి రాగానే అందరు గౌరవించేవాళ్ళు. నెహెమియా ఎలా ఉన్నావు, బాగున్నావా. ఎప్పుడైతే గోడ కట్టడానికి పూనుకున్నాడో సన్బన్నతు, టోబియా అనేవారు లేచారట. ప్రతిరోజు ప్రతి నిత్యము నెహెమియా మీద దాడి చేస్తూనే ఉన్నాడట. హల్లెలూయా. నేను చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? ఆధ్యాత్మికంగా క్రీస్తులో నువ్వు కట్టాలనుకున్నప్పుడు నీ మీదకు శోధనలు వస్తాయి. నువ్వు మంచిగా ఉన్నప్పుడు, నువ్వు లోకంతో కలిసిపోయినప్పుడు ఏ శోధన నీ మీదకి రాదు. మళ్ళా చెప్తున్నాను, ఏ శోధన నీ మీదకి రాదు, ఏ కష్టం నీ మీదకి రాదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో కట్టబడాలని, పరిశుద్ధాత్మలో ఎదగాలని, దేవుని నిలబడాలని చక్కగా మంచి బైబిల్ పట్టుకుని, తెల్లని వస్త్రాలు ధరించుకుని, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుస్తావో, అప్పుడు మనుషులందరూ సన్బల్లతు, టోబియా అను వాళ్ళందరూ నిన్ను అవమానపరుస్తారు. వచ్చేసిందిరా పెద్ద పరిశుద్ధురాలు, వచ్చేసారా పెద్ద పరిశుద్ధుడు, వచ్చేసారా పెద్ద ప్రార్థనా పరులు. హలో, నేనేం చేస్తా తెలుసా? అవమానపరుస్తారు. నేనేం చేస్తా తెలుసా? నిందిస్తారు. వారి మాటలు నువ్వు చెవి పెట్టకుండా నీ పని నువ్వు చక్కగా క్రీస్తులో కట్టగలిగితే దేవుని ఎదుట మహిమ కలిగిన సంఘంగా నిలబడతావు. హల్లెలూయా. సంఘంగా నిలబడ్డా అవమానపరిచారు. అరే, కడుతున్నారా నెహెమియా గోడ, దాని మీద ఊరకొక్క ఒకటే వచ్చి దాన్ని తనితే పడిపోద్ది. నక్కలకు నిలయం అది. నక్కలు వచ్చి దాన్ని పడతారు. వీళ్ళు ఎవరురా దౌర్భాగ్యులు, వీళ్ళెవరురా అని అందరూ ఏం చేశారు అంటే, గోడ కట్టడానికి పూనుకున్న నెహెమియాను, అతనితో వెంబడిస్తున్న సైన్యాన్ని అవమానపరిచారు. నేను మరలా చెప్తున్నాను, మొదట్లో చెప్పాను, మనుషులు ఏమనుకుంటున్నారో నీకొద్దు, దీని గురించి దేవుడు ఏమనుకుంటున్నారు అది ముఖ్యం. హల్లెలూయా. దేవుడు ఏమనుకుందా నీ భక్తిని గురించి? దేవుడు ఏమనుకుంటున్నాడు నీ విశ్వాసాన్ని గురించి, నీ పరిచయం గురించి? దేవుడు ఏమనుకున్నా? మనుషులు మాటలు లెక్కబట్టొద్దు. మనుషులు ఈరోజు నీకు నచ్చినట్లుగా మాట్లాడతారు, రేపు పొద్దున్నే నీకు నచ్చినట్లుగా మాట్లాడరు, నీకు విరోధంగా లేస్తారు, విరోధంగా మాట్లాడతారు. మనిషి మాటను బట్టి భక్తి చేయొద్దు, దేవుని మాట పట్టుకుని భక్తి చేయదు గాక. దేవుని మాటను పట్టుకుని విశ్వాసంలో సాగిపోదుము గాక. ఒకే మాట ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? పౌలయ్య ఏడుస్తూ బాధపడుతూ చెప్తున్న మాట, దేమా యెహోలోకమును స్నేహించి నన్ను విడిచిపోయిన దేమ కట్టబడలేదండి, సంపూర్ణతలో రాలేదండి, పరిపూర్ణతలోనికి రాలేదండి. అప్పగించుకొని కారణం చేత దేమ విసర్జించబడ్డాడు. ఆత్మీయుడే, రక్షణ పొంది ఉంటాడు, బాప్తిసం లేకుండా సేవకి ఎలా వచ్చి ఉంటాడు? బాప్తిసం అనుభవం ఉంది, సేవ అనుభవం ఉంది, అయినా విడిచిపెట్టబడ్డాడు, విసర్జించబడ్డాడు, వెలివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. కారణం ఏంటంటే యెహోలోకాన్ని స్నేహించి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి, శరీరాశ, జీవబుడము, నేత్రాశ, వీటిలో ఎక్కడో పడిపోయాడు దేమ, ఎక్కడో పడిపోయాడు గెహాజీ, ధనం దగ్గర పడిపోయాడు, విసర్జించబడ్డాడు. కట్టబడలేదండి, కూలిపోయాడు. కుష్ఠరోగం వచ్చింది, కూలిపోయాడు. కట్టబడిన ఎలీషా, కట్టబడిన యెహోషువ, కట్టబడిన రూతు శాశ్వతమైన కృప పొందుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. ఈరోజు మా ఒక్క ఆశ ఏంటో తెలుసా? సేవకులు ఎదుట ఎలా ఉన్నా పర్లా, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ మీకు అప్పగించబడిన సేవకులు ఎవరై ఉన్నారో, మా ఆత్మీయ తండ్రి గారు ఎవరు ఉన్నారో, మనకి ఏ అనుభవం ఉండాలి అంటే, కట్టబడుతున్న వాని చేతికి అప్పగించుకునే అనుభవం ఉండాలి. నువ్వు అప్పగించుకోగలిగితే నీ గుడారం పడిపోయినా, అందరు అనుకున్నట్లుగా కూలిపోయినా, లేవనెత్తువాడు ఎవరు లేకపోయినా, దేవుని మాట ఆ సేవకుని నోట ఉండి నేను లేవనెత్తుతుంది, మరలా నిన్ను కడుతుంది, మణిమాణిక్యాలతో నిన్ను కడుతుంది. వేశ్యలను కట్టిందండి దేవుని మాట, దొంగలను కట్టిందండి దేవుని మాట, హింసకుని కట్టిందండి దేవుని మాట, హానికరుని కట్టిందండి దేవుని మాట. కట్టలేదా? భయంకరమైన వేశ్య అగస్టిన్, దేవుని మాట అగస్టిన్ని పరిశుద్ధినిగా కట్టలేదా? పౌలయ్యని కట్టలేదా? సువార్పురంలో ఒక దొంగను కట్టలేదా? ఎంతమంది సాక్ష్యాలండి. భయంకరమైన పాపులను సేవకుని నోట వస్తున్న ప్రతి మాట వలన ఈ రోజుకి దేవుడు కడుతూనే ఉన్నాడు, ఈ రోజుకి దేవుడు నిలబెడుతూనే ఉన్నాడు. మన మటుకి మనం చెప్పగలిగిన మాట, ఆ సేవకుని నోట వచ్చిన ప్రతి మాట వలన ఈ రోజుకి మనం నిలబట్టబడగలుగుతున్నాం. హల్లెలూయా. మూడుల వలె ఉండొద్దండి సంఘంలో, జ్ఞానవంతుల్లాగా ఉండండి. దేవుని రాకడ సమీపంగా వస్తున్న ఈ రోజుల్లో మరీ ఎక్కువగా ఆ మాటకు లోబడండి, విధేయత చూపండి, పశ్చాత్తాపడండి. దేవునిలో చక్కగా కట్టబడి దేవుని ఎదుట ముడత, మచ్చ, డాగు, కలంకం లేని పరిశుద్ధత కలిగిన స్థాయిలోనికి మనం కట్టబడదుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న స్థలంలో మోకరిద్దాం.